ఇచ్చిండ్రా నిజంగా? ఇవాళ ఖచ్చితమైనటువంటి పరిష్కారం ఉండాలి సార్. మేమైతే గత 25 సంవత్సరాల నుంచి చాలా కాలనీల వల్ల ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే ఈ యుఎల్సి భూములను భూస్వాముల నుంచి కౌలుదారులకు వచ్చినాయి, కౌలుదారు పట్టాదారుల నుంచి లేఅవుట్లు చేసిర్రు, మున్సిపల్ అధికారులు పర్మిషన్లు ఇచ్చిర్రు, గ్రామ పంచాయతీ వాళ్ళు ఇచ్చిర్రు. ఇప్పుడు వీటికి శాశ్వతమైన పరిష్కారం ఏంటి? కేంద్ర ప్రభుత్వం యుఎల్సి చట్టాన్ని రద్దు చేసింది కాబట్టి ఇక్కడ దాన్ని కూడా రద్దు చేసి ఒక రీసర్వే చేసి అందరికీ ఈ యాజమాన్య హక్కులు కల్పించి దీన్ని క్లియర్ చేయాలనేది ఒక డిమాండ్ సార్. ఇంకొక లాస్ట్ నా అప్పీల్ ఏంటంటే, ఒకవేళ దీన్ని మొత్తం సర్వే చేసి ఎక్కడైతే కోర్టు కేసులు లేవో, సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఎక్కడైతే వీటిపైనటువంటి డిస్ప్యూట్స్ లేవో అటువంటి ల్యాండ్స్ను ఒక క్లారిఫై చేసి ఒక డిమార్క్ చేసి ఒక నామినల్ అమౌంట్, అది 500 గజానికి 100 రూపాయల గజానికి ఒకటి పెట్టేసి ఒక నోటిఫికేషన్ ఇవ్వండి. నోటిఫికేషన్కి ఇచ్చి ప్రజలకు ఎక్కడైతే డిస్ప్యూట్ లేదో, కోర్టు కేసులు లేవో రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం ఒకటి ఇవ్వాలి సార్. మీకు ఐడియా ఉంటుంది, తెలంగాణ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2016లో సార్ గారికి ఐడియా ఉంటుంది, 92 అనుకుంటా సార్ జీవో. అప్పుడు మనం ఒక జీవో ఇచ్చిన తర్వాత ఏంటంటే ఎల్ఆర్ఎస్ కానీ యుఎల్సి కానీ రెగ్యులరైజ్ నామినల్ అమౌంట్ కట్టుకొని రెగ్యులైజ్ చేసుకోవడానికి అవకాశం ఒకటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు వేలాది మంది చేసుకున్నారు. ఇల్లు కట్టుకున్న వాళ్ళు చేసుకోలేదు, ఖాళీ ప్లాట్ల వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు కూడా ఒక నామినల్ అమౌంట్ పెట్టి ఆ నోటిఫికేషన్ ఇచ్చి లీగల్ డిస్ప్యూట్ లేని వాళ్ళను రెగ్యులరైజ్ చేస్తే ప్రజలు ఆనందంగా ముందుకు వస్తారు. ప్రభుత్వానికి ఇందో 4 రూపాయలు కూడా వస్తాయి. కాబట్టి ఆ రకంగా సార్ మేము ఒకటే మీతో అప్పీల్ చేసేది, ఖచ్చితంగా ఈ విషయంలో మీరు బాగా స్పందిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. మీరు ఇక ముందు కూడా కొనసాగించండి. మాతో మీరుండండి, మీతో మాత్రం ఇబ్బంది పడుతుంది సార్. దానికి ఏదైనా ఒక సొల్యూషన్ చూడాల్సిందిగా నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. సతీష్ గారు, మీ పేరు? అక్షయ్. ఒక నిలబడి ఉండండి, నువ్వు అక్కడే ఉండి మైకు అందిస్తూ ఉండు, కెమెరాకి అడ్డం ఉండకు, చూసుకో. అక్షయ్. అందరికీ నమస్కారం. మాది 600 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఇప్పుడు కొత్తపేట్ సరూర్ నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్లో పర్చేస్ చేశాము. 1979 నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయి. 1979, దాంతో 1980, 2003, తర్వాత 2015లో కూడా డాక్యుమెంట్స్ అయినాయి. ప్రతిసారి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడం జరిగింది, అన్నీ జరిగింది. మనం దానికి అడ్వాన్స్ కూడా ఇచ్చాము. 2003లో గవర్నమెంట్ దానికి హౌస్ పర్మిషన్ కూడా ఇచ్చింది. సరూర్ నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్, కొత్తపేట్. సర్వే నెంబర్ 9/1. దాంట్లో ఇప్పుడు ఏంటంటే సర్వే నెంబర్ 9/1లో మొత్తం 151 acres మొత్తం ఎక్స్టెంట్ అంతా కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్ అని ఉంది. ఇప్పుడు దాంట్లో జనావాసాలు ఆల్రెడీ ఇప్పుడు ఒక మొత్తం అంతా కూడా జనావాసాలే ఉన్నాయి. మొత్తం టోటలీ ఫుల్లీ డెవలప్డ్. ఇప్పుడు అక్కడ కొత్తపేట కానీ, వాసవి కాలనీ, గ్రీన్ హిల్స్ కాలనీ, ఎన్టీఆర్ నగర్, ఆర్కేపురం, టెలిఫోన్ కాలనీ అన్నీ కూడా మొత్తం డెవలప్డ్. సో ఇప్పుడు మనం అడ్వాన్స్ ఇచ్చే ఉంది. దాని తర్వాత రిజిస్ట్రేషన్కి వెళ్ళామంటేనేమో అక్కడ సబ్ రిజిస్టర్ వాళ్ళు రిజిస్ట్రేషన్ జరగట్లేదు. ఇప్పుడు పరిస్థితి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మా బ్రదర్ వాళ్ళు కూడా ఎన్ఆర్ఐస్ వాళ్ళు పర్చేస్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళకు కూడా టెన్షన్ లాగా ఉంది, అంటే రిజిస్ట్రేషన్ అవుతుందా కాదా అని చెప్పి. మా దగ్గర సబ్ రిజిస్టర్ ఆఫీస్ సరూర్ నగర్లో కూడా లాస్ట్ 8 days నుంచి ఒక్కంటే ఒక రిజిస్ట్రేషన్ కూడా కాలేదన్నట్ట. సో ఇది గవర్నమెంట్ కొద్దిగా సెక్షన్ 22A గురించి కొంచెం కన్సిడరేషన్ తొందర తీసుకొని మనం వెళ్ళి కలెక్టర్కి వెళ్ళి మనం రిప్రజెంటేషన్ కన్నా గవర్నమెంట్ తరపు నుంచే 9/1 ప్రొహిబిటెడ్ లిస్ట్ అంతా తీస్తే బాగుంటుంది అని మా సూచన. మీరు అనేది మేము దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేదు, ప్రభుత్వమే తప్పు చేసింది, ప్రభుత్వమే 22A పెట్టింది కనుక ప్రభుత్వమే తొలగించాలి. ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పొద్దు, దరఖాస్తుల పేరు మీద వేధించొద్దు అని మీరు చెప్పదలుచుకున్నారు. మీరు మీ భూమి ఎంత ఉంది? మీ ఇల్లా? మనం పర్చేస్ చేస్తున్నాం సార్. ఒక 600 గజాలు మనం పర్చేస్ చేస్తాం. నువ్వు కొంటున్నావు, పేమెంట్ చేసినావా? అవును, పేమెంట్ చేసినాం. ఎంత పేమెంట్ చేసినావు? మనం 1 crore దాకా పేమెంట్ చేసినాం సార్. ల్యాండ్ ఓనర్కి మనం పే చేస్తాం. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే ఏమంటున్నారు? 22A కింద ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ కాదు అని చెప్పేసి అన్నట్టు అంటున్నారు సార్. మరి ఆ పైసలు తీసుకుని ఆయన వాపస్ ఇస్తా అంటుండా సార్? ఆయన వాడుకుంటాడు కదా సార్, అట్లా ఆయన వాడుకున్నాడు. సో ఇప్పుడు నీకు పైసలు ఇరకపోయినా ఇల్లు వస్తలేదు, ఎప్పుడైతుందో తెలుస్తలేదు. కరెక్ట్ సార్. ఏమంటాడు సబ్ రిజిస్టర్ని అడిగితే? సెక్షన్ 22A కింద ఉంది కాబట్టి. ఎవరు పెట్టిండ్రు, ఎందుకు పెట్టిండు అంటాడు? వాళ్ళ డాక్యుమెంట్ ప్రొహిబిటెడ్ లిస్ట్ అని ప్రాపర్టీ వెబ్సైట్లో ఉంది. ఆ వెబ్సైట్లో చూస్తే 151 acres ఉందని చెప్పి చెప్తున్నారు. అది దాంట్లో బై నెంబర్ లేదు, డివిజన్ లేదు, అట్లా కూడా ఏం లేదు సార్. మొత్తం 151 ఎకరాలు పెట్టేసి 150 ఎకరాల్లో ఎన్ని ఇండ్లు ఉంటాయి? 1000 ఇండ్లు ఉంటాయా? మినిమం ఒక 50,000 ఇల్లు అయితే 50,000 ఇండ్లు ఉంటాయి. ఇప్పుడు 50,000 ఇండ్లు ప్రొహిబిషన్. కరెక్ట్ సార్. సో మొన్నటిదాకా వీరిని అమ్మిండ్రు, కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్లు జరిగినాయి. అవును సార్. ఈ సమస్య ఎప్పటి నుంచి వచ్చింది?
లాస్ట్ 20 డేస్ నుంచి సార్. ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అయితే లాస్ట్ 10 డేస్ నుంచి రిజిస్ట్రేషన్స్ అవ్వట్లేదు. లాస్ట్ 10-15 రోజుల నుంచి రిజిస్ట్రేషన్లు చేయట్లేదు రిజిస్ట్రార్లు. అవును సార్. వాళ్ళు ఎందుకు చేయరు? మొన్నటిదాకా అయిందని మీరు అడుగుతలేరా, ప్రశ్నిస్తలేరా? వాళ్ళు చెప్పింది ఏంటంటే సెక్షన్ 22A కింద ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఎందుకు పెడతారు? సడన్గా ఎట్లా పెడతారట? ఏం చెప్పట్లేదు మీకు? చెప్పట్లేదు సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్. మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారికి, శివతక్క గారికి, మిగతా పెద్దల గారికి నమస్కారాలు. సార్, నా పేరు బిఎన్ రెడ్డి, అమీన్పూర్ చక్రపూడి కాలనీ ప్రెసిడెంట్ నేను. అవును సార్, అమీన్పూర్ చక్రపూడి కాలనీ ప్రెసిడెంట్. సార్, మా దగ్గర ఈ చక్రపూడి కాలనీలో 6 సర్వే నెంబర్లు ఉన్నాయి. టోటల్ 88 ఎక్స్టెన్షన్ సార్. అది 1982లో పర్చేజ్ చేసి కూడా అప్రూవ్ తీసుకొని చేసిన లేఅవుట్ సార్. అది అవును సార్, 1985లో అప్రూవ్ చేశారు. పర్చేజ్ చేసింది మాత్రం 1982లో ల్యాండ్ మొత్తం 88 ఏకర్స్ పట్టా ల్యాండ్. దాంట్లో ఎటువంటి లిటిగేట్ లేదు. దాని తర్వాత ఏమైంది, సేల్స్ 85, 86, 87లో సేల్స్ కూడా అయిపోయినాయి ప్లాట్లు మొత్తం. అయితే దాన్ని మా కాలనీ అనుకొని 137 సర్వే, అంటే మా వితిన్ 137, అంటే వన్ ఆఫ్ ది సర్వే నెంబర్ ఆఫ్ చక్రపూర్ కాలనీ. దాంట్లో 137లో దాంట్లో ఒక 4 ఏకర్స్, దాదాపు 4 ఏకర్స్ వేరే ప్రైవేట్ ల్యాండ్ ఉన్నది. అది వాళ్ళు కూడా పట్టా ల్యాండే, గవర్నమెంట్ ల్యాండ్ కాదు. దాంట్లో వాళ్ళకు డిస్ప్యూట్ వచ్చి ఒక 2 ఎకరాలు కోర్టులో లిటిగేట్ ఉన్నది. ఇప్పుడు ఏం చేసినారు, ఒక 15 డేస్ బ్యాక్ ఆల్ ఆఫ్ సడన్గా 22A సర్వే నెంబర్లో ఉన్న టోటల్ ఎక్స్టెంట్ సర్వే నెంబర్ది 12.5 ఏకర్స్ మొత్తం అంతా 22Aలో పెట్టినారు. దాంట్లో ట్రాన్సాక్షన్ కావడం లేదు, డబ్బులు ఇచ్చిన ఇరుక్కపోయినరు. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది ఉన్నది, వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ కాక నన్ను ఆ సర్వే నెంబర్లో 12.5 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు కోర్టు కేసు ఉంటే మొత్తం 12.5 ఎకరాలు 22Aలో పెట్టినారు. 15 డేస్ బ్యాక్ 15 రోజుల కింద పెట్టినారు. అవును సార్. ఇప్పుడు అపార్ట్మెంట్లు కొనుక్కున్నాళ్ళు అమ్మడం చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అందుకే మా నాయకుడు పాండురంగారెడ్డి గారికి చెప్తే, ఎంతమందికి ఇట్లా ఉంటారు మీ ఏరియాలో? టోటల్ ప్లాట్లు వచ్చి 137, టోటల్ ఏరియా 900 ప్లాట్స్ సార్. అది 900 ప్లాట్లు మొత్తం. దీంట్లో 137 మాత్రం 130 దాకా ఉంటారు. 130 ప్లాట్లు. అవును సార్. అపార్ట్మెంట్లు ఎన్ని? సుమారు ఒక 20 దాకా సార్. సో ఈ అపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ అయితే లేదు, ప్లాట్ రిజిస్ట్రేషన్. అవును సార్. అవును సార్. కొనుడు అమ్మడం బంద్ అయిపోయింది. అవును సార్. అవును సార్. ఈ పైసలు ఇచ్చిన వాళ్ళు, అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అవి రిజిస్ట్రేషన్ కాక కొన్న వాళ్ళు బాధపడుతున్నారు. బిల్డర్స్ డబ్బులు రాక వాళ్ళు పెట్టుబడి పెట్టి అవి అట్నే ఆగిపోయి వాళ్ళు ఇండస్ట్రీ దీనికి ఏం చేయాలనుకుంటున్నారు? ఇది ఎందుకు ఇట్లా జరిగింది అనుకుంటున్నారు? దీనికి మీరు ఏ రకమైన పరిష్కారం కోరుకుంటున్నారు? సార్, మా రిక్వెస్ట్ ఏంటంటే, ఉన్నది 2 ఎకరాలని ఎట్లా 12 ఎకరాలు చేసినారు. మీ సర్వేయర్స్, మీ రెవెన్యూ అధికారులు చేసిన తప్పుదాన్ని మమ్మల్ని ఎందుకు బలి పెడుతున్నారని నేను మీ ద్వారా సో మీరు ప్రభుత్వం వెంటనే తీసేయాలని కోరుతున్నారు. అవును సార్. థ్యాంక్ యూ బిఎన్ రెడ్డి గారు. ఓకే. నమస్తే హరీష్ అన్న, నా పేరు రాజేష్ కుమార్, సాయిరామ్ ఎంప్లాయీస్ 2 సెక్రటరీ. మా దాంట్లో 2004లో వెంచర్ వేశారు, అమీన్పూర్ సాయిరామ్ ఎంక్లో ఫేస్ట్. 2004లో వెంచర్ వేశారు మాది. సో మాదేంటంటే బౌండరీ మొత్తం ఉంటుంది, సర్కిల్లో మిడ్ ఆఫ్ ద ల్యాండ్ ఏదైతే ఉందో 2 సర్వే నెంబర్లు ఉన్నాయన్న, 1078, 1079, 2 సర్వే నెంబర్లు. అది మిడిల్ ఆఫ్ ద కాలనీలో ఉంటుంది. బౌండరీ మొత్తం బాగానే ఉంది. ఆ మిడిల్ ఆఫ్ ద ల్యాండ్ మాత్రం గవర్నమెంట్ ల్యాండ్ అని ఇప్పుడు ప్రొవిజన్ లిస్ట్లో వేశారు. మేమేంటంటే ఫస్ట్ 2017లో తీసుకున్నాం ఇల్లు. ఓకే, 2017 తీసుకున్నాం, మాకు లోన్స్ వచ్చినాయి, ప్రాసెస్ వెళ్ళిపోతుంది, హౌస్ నెంబర్లు, డ్రైనేజ్, వాటర్ అన్నీ వచ్చినాయి, బిల్స్ కట్టుకుంటే నార్మల్గా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంపాక్ట్ ఉంది, జాబ్స్ అందరికి ఇంపాక్ట్ ఉంది, మా జాబ్ పోయింది. పోతే ఏంటంటే మేము ఇక ఆల్టర్నేట్ లేకుండా ఊరికి వెళ్ళేసి బిజినెస్ పెట్టుకుందాను. ఒక 30 లక్షలు అప్పు చేసి బిజినెస్ పెట్టుకున్నాను. మాకిన్ సోర్స్ అంటే ఈ ఇల్లు అమ్మేసుకొని నేను వెళ్ళేసి ఆ బిజినెస్, అది ఆ 30 లక్షలు ఏదైతే ఉందో క్లియర్ చేసుకుందామని వెళ్ళి, నేనేదైతే బ్యాంక్లో లోన్ తీసుకున్నానో అదే బ్యాంక్ వెళ్ళేసి కొన్నవాడికి నేను అక్కడే ట్రాన్స్ఫర్ చేయించాను. బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయిపోయింది, లోన్ నాది క్లియర్ అయిపోయింది, ఆయనకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆయన ఈఎంఐ కట్టుకుంటాడు, డబ్బులు మాకు ఇవ్వాలి. మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయమని సబ్ రిజిస్ట్రేషన్ అడిగితే మీ ప్రొవిజన్ లిస్ట్లో ఉంది, 22Aలో ఉంది, మేము రిజిస్ట్రేషన్ చేయము అని అన్నాడు. మేము అడిగాము, మేము 2017లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, అప్పుడు రిజిస్ట్రేషన్ అయింది, ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు? అప్పుడు మాకు వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే, అప్పుడు నేను చేయలేదు, అప్పుడున్న ఎస్ఆర్ఓ నేను చేయలేదు, వేరే అతను ఉన్నాడు, అది నాకు తెలియదు. సో అలా అని చెప్పేసి మాకు దీనికి సొల్యూషన్ ఏంటి అని అడిగితే, మీరు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాను అన్నాడు. ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాం. జూలై 1 తర్వాత ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళేసి అప్లికేషన్ ఇస్తే, ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ అప్లికేషన్ అనేది ఎంఆర్ఓకి రీచ్ అవ్వడానికి 25 రోజులు టైం పట్టింది. ఆ
ఆ 25 రోజుల తర్వాత మరి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళిన తర్వాత సార్ ఇట్లా మేము రోజు 20 రోజుల నుంచి వస్తున్నాము ఏంటంటే అప్పుడు ఎంఆర్ఓ గారు వాళ్ళ సర్వేని పిలిచి ఇదేంటి నేను దగ్గర ఏంటంటే జిరాక్స్ తీసుకున్నాను. నేను అప్లికేషన్ ఇచ్చిన తర్వాత జిరాక్స్ తీసుకొని మీరు అప్లికేషన్ ఇచ్చారా అని మమ్మల్ని అడిగాడు. నాకు సేఫర్ సైడ్గా నేను అప్లికేషన్ తీసుకెళ్ళి ఎంఆర్ఓ టేబుల్ పెట్టాను. జూలై 13వ తారీఖు నాడు అప్లికేషన్ ఇస్తే ఇవాళ ఆగస్టు 18, మొన్న ఆగస్టు 14th రోజు వెళ్ళాం. 14th రోజు వెళ్తే అప్పుడు ఆయనే వాళ్ళ స్టాఫ్ని పిలిపించుకొని ఇది ఎందుకు నా మీద టేబుల్ రాలేదని అడిగాడు. ఆ తర్వాత అన్ని డీటెయిల్స్ వెళ్ళిన తర్వాత ఇదంతా వేరే ల్యాండ్ ఏదో అన్నారు. కానీ మాకు బ్యాంక్ ఎలా లోన్ అప్రూవ్ చేసింది, రిజిస్ట్రేషన్ ముందు ఎలా జరిగింది, ఇప్పుడు మేము ఎందుకు చేసుకోలేకపోతున్నాం? ఇదన్న మా పరిస్థితి ఇది. అది మళ్ళీ మిడ్ ఆఫ్ ద కాలనీలో ఉంది, ఏదో సైడ్లో ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఆనుకొని ఉంది. గవర్నమెంట్ ల్యాండ్ వచ్చిందంటే ఓకే, ఒక రకంగా అది వాల్యుబుల్ థింగ్. కానీ మిడ్ ఆఫ్ ద ల్యాండ్ ఎలా గవర్నమెంట్ ల్యాండ్లో ఉంటుందండి? దీనికి సొల్యూషన్ కూడా మాకేం అర్థం. ప్లాట్ అమ్మేసినావు, ఇల్లు అమ్మేసినావు, కానీ నీకు ఇవ్వాల్సిన ఆయన రిజిస్ట్రేషన్ అయితే నీకు డబ్బులు వస్తాయి. రిజిస్ట్రేషన్ అయితే డబ్బులు అవుతాయి, కానీ ఏంటంటే ఆయన రిజిస్ట్రేషన్ అవ్వలేదు, ఆయనకి ఈఎంఐ కట్ అవుతుంది. అచ్చా, కొన్న ఆయన కూడా పరిస్థితి, ఆయనకి ఈఎంఐ కట్ అవుతుంది. బ్యాంకులో అప్పు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏంటంటే బ్యాంక్ ఆయన ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసినా కదా, నేను డాక్యుమెంట్ ఇస్తే కానీ ఆయన నన్ను వదలాడు. ఇప్పుడు ఈయనకు రిజిస్ట్రేషన్ అయితే తప్ప ఈయన నన్ను వదలాడు. ఇప్పుడు ఈ 40 లక్షలు, ఆ 30 లక్షలు, ఈ 70 లక్షలు అన్ని మెడకు చుట్టుకున్నాయి. ఇప్పుడు మిత్తి మాత్రం పెరుగుతూనే ఉన్నది, పెరుగుతుంది. అదే పరిస్థితి. నీ అప్లికేషన్ ఇస్తే ఎంఆర్ఓ పోవడానికి 1 రోజులు పట్టింది, 25 రోజులు పట్టింది. అది మనం వెళ్ళేసి సార్ నేను అప్లికేషన్ ఇప్పుడు స్టాఫ్ బయటకు వెళ్ళేసి నాకు స్టాఫ్ ఇంకా అప్లికేషన్ సార్ మాది ఏమైందనంటే అప్పుడు ఎంఆర్ఓ వెరిఫై చేస్తే ఇంకా అప్పుడు రాలేదని ఎంఆర్ఓకి తెలిసింది. సో నువ్వు ఈ దరఖాస్తు ఎంఆర్ఓకి చేరడానికే 25 రోజులు పట్టింది. అవునండి. ఇక అది పరిష్కారం ఎన్ని రోజులు పడుతుందో తెలియట్లేదు. ఇప్పుడు నాకు రోజు ఇప్పుడు ఆయన 2 రోజుల్లో చేస్తా అంటుండు కదా రేవంత్ రెడ్డి. అదే అర్థం కాక అన్న మీ దగ్గరకు 2 రోజుల్లో చేసేస్తా అంటుండు కదా. అదేం అర్థం అవుతలే అన్న, మా పరిస్థితి ఏందో మాకే తెలియట్లేదు. ఓకే, డోంట్ వరీ రాజేష్, వీఆర్ విత్ యూ, విల్ ఫైట్ ఫర్ యూ. థ్యాంక్స్ అన్న. 15 రోజులు అమెరికా పోయి కూర్చుంటాడు, మరి దొరకడు అంటుంది అక్క. సార్ మీకు మరి పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ సెక్రటరీ సార్. నా పేరు దేవేందర్ రావు సార్. దేవేందర్ రావు, హెచ్ఎంటీ కాలనీ. మొన్నటి వరకు ప్రెసిడెంట్ ఉన్నాను, ఇప్పుడు హౌసింగ్ సొసైటీ సెక్రటరీని సార్ నేను. మేము 1995లో అమీన్పూర్ పాండురంగారావు గారి అదే సార్. మేము 1995లో ఉడా లేఅవుట్ చేసి 98 ఎకరాల్లో లేఅవుట్ చేసుకున్నాం సార్. 2 వెంచర్లు, ఒకటి రంగారెడ్డి కిందకు వస్తుంది, ఒకటి సంగారెడ్డి కిందకు వస్తుంది సార్. ఇప్పుడు సంగారెడ్డి దాంట్లో ఇష్యూ చెప్తున్నాను సార్. మాకు రీసెంట్గా ఇప్పుడు 330 సర్వే నెంబర్ ఒకటి దీంట్లో 22L వేసారు సార్. అలాగే మాది ఇంకొకటి 52/1, 52/2 అని ఒక సర్వే నెంబర్ ఉంది, అది ఆల్రెడీ 22L పెట్టారు. సేమ్ ఇందాక మిత్రుడు చెప్పినట్టు మా ఫ్రెండ్ ఒక అతను రిజిస్ట్రేషన్ చేసుకొని మమ్మల్ని అప్రోచ్ అయ్యింది, ఇట్లా రిజిస్ట్రేషన్ ఆపేశారు, రిఫ్యూజల్ చేశారని. అది కోర్టు ద్వారా ఆర్డర్ కూడా వచ్చింది సార్. సుప్రీంకోర్టులో కూడా గవర్నమెంట్ ఓడిపోయింది. అయినప్పటికీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను, అది తీసి బుట్టలో పడేశాడు. ఇప్పటి వరకు 22A నుంచే తీసేయట్లేదు సార్. అది ఎన్ని రోజులు అయింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి? నేను ఇచ్చి ఆల్మోస్ట్ జూలై 25 ఇచ్చాను సార్. నేను జూలై 25వ తారీఖు ఆయన కలిసి దరఖాస్తు ఇచ్చాను సార్. ఏమన్నాడు? కలిస్తే దీన్ని పరిశీలన చేస్తామని. మాకు ఓవర్సీ కూడా ఉంది సార్, ఆక్యుపెన్సీ రెవెన్యూ సర్టిఫికేట్ కూడా ఉన్నప్పటికీ కూడా మా ల్యాండ్ని తీసుకుపోయి 22Aలో పెట్టారు. సో దానికి కన్సర్న్ మా మినిస్టర్, మా ఎమ్మెల్యే గారికి, గాంధీ గారికి ఇచ్చాము, అట్లనే ఇక్కడికి ఇచ్చాము, ఆ తర్వాత ఆయనకి ఇచ్చాము, ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు మొన్న మళ్ళీ కలిస్తే ఈ 22Aలో ఇప్పుడు ఇవన్నీ పెట్టారు కదా, తీసేస్తారు, ఇది కూడా తీసేస్తారు అంటున్నారు. ఆయనే ఉరేసుకునే పరిస్థితి సార్. ఆయన నిజంగా చెప్తున్నా. అట్లా ఎవరు ఉరేసుకునే పరిస్థితి? ఇప్పుడు ఎవరైతే అమ్ముకున్నాడో అతను డబ్బులు రావట్లేదు సార్. సేమ్ ఇందాకదే బ్యాంకు అమౌంట్ అంతా లోన్ శాంక్షన్ అయి ఉంది, లోన్ రావట్లేదు. ఈయన కొన్ని డబ్బులు తీసుకున్నాడు, అతనికి రిజిస్ట్రేషన్ అయిపోయింది, రిఫ్యూజల్ డాక్యుమెంట్ రిక్వెజిషన్ నంబర్ ఇవ్వట్లేదు సార్. ఎంతమందికి ఉంది ఇట్లా సమస్య? అట్లా ఇప్పుడు 2కి ఉంది సార్. అందులో ఒక ఆయన ఒక క్యాండిడేట్ ఆల్రెడీ డాక్యుమెంట్ అక్కడ ఇరుక్కొని ఉంది సార్, ఆయన నంబర్ ఇవ్వట్లేదు సార్. ఆయన సబ్ రిజిస్టర్ 22Aలో పెట్టేశాను ఆపేశాను సార్. ఇది కొన్ని వందల రిజిస్ట్రేషన్లు ఇప్పటివరకు అయ్యి ఎంతో రెవెన్యూ ఆల్రెడీ గవర్నమెంట్ కట్టాం. 95 నుంచి ఇప్పటివరకు కనీసం 400 రిజిస్ట్రేషన్ అయినాయి సార్. మరి ఆల్రెడీ 120 అపార్ట్మెంట్లు ఉన్నాయి, ప్లస్ రెండవది అన్ని ఇండివిజువల్ హౌసెస్ రిజిస్ట్రేషన్లు ఎన్నో ట్రాన్సాక్షన్స్ అయి ఉన్నాయి సార్. అవి దాన్ని తీసుకెళ్ళి
ఓవర్సీ ఉన్నప్పటికీ మరి కూడా ఏమనుకుంటున్నారు ఈ తీసుకుపోతుంది. గవర్నమెంట్ ఎందుకు ఇట్లా చేస్తుంది అనుకుంటున్నారు దేవేందర్ గారు? చాలా సార్, చాలా అంటే చాలా. అంటే ఎందుకోసం ఇట్లా చేసిండ్రు? ఏం- ఏంది గవర్నమెంట్ ఇట్లా ఎందుకు చేసింది ఇక అనుకుంటున్నారు? కనబడుతుంది కదా సార్, కమిషన్ల కోసము. ప్లస్ రెండవది అన్రిజిస్టర్డ్ ల్యాండ్ ఏదైతే 10 గుంటలు 20 గుంటలు హాఫ్ ఏకర్ ఈ సేమ్ సర్వే నంబర్ మీద ఉన్నటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దొబ్బడానికి వేసిన ప్లాన్ సార్ ఇది. అంతే. ఇది లేఅవుట్లను అడ్డం పెట్టి వాళ్ళని జబర్దస్తి చేసి వాళ్ళ దగ్గర ల్యాండ్ గుంజుకోవడానికి, సెటిల్మెంట్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నం సార్ ఇది. ఎవరైనా బ్రోకర్లు అప్రోచ్ అయిందా మరి? ఈ చాలా- మధ్య కొంతమంది చాలా- వాళ్ళ చాలా చోట్ల- మంత్రి గారి మనుషులు, ముఖ్యమంత్రి గారి మనుషులు, ఏజెంట్లు కొంతమంది తిరుగుతున్నట్టు కదా, 20% 30% అని. చాలా చోట్ల తిరుగుతున్నారు, జరుగుతున్నాయి. కొన్ని సెటిల్మెంట్లు కూడా అయినా కూడా మా దృష్టికి వచ్చినాయి, కానీ నేను సభాముఖంగా చెప్పలేను. ఏమున్నది అందులో? ఇక పేరు అవి చెప్పకు. ఇక జరిగినాయి సార్. అవి ఎంత పర్సెంటేజ్ నడుస్తుంది? నడుస్తుంది సార్. 50-50 కొన్ని నడుస్తున్నాయి, 30 కొన్ని నడుస్తున్నాయి. అవన్నీ జరుగుతున్నాయి సార్, జరుగుతున్నాయి. జరుగుతున్నాయి. దాంట్లో మీ ఏంటి, ఏరియాలోనే జరిగినాయా? మా ఏరియాలో కూడా జరిగినాయి. హెచ్ఎంటి కాలనీ జరిగినాయి సార్. పక్కకే బీకే ఇంక్లో ఉంటుంది, అక్కడ 2.5 ఎకరాలు కబ్జా చేసేసిండ్రు ఆల్రెడీ. ఉమ్. ఆడు కొన్నోడి మీద కేసు వేపించి కొట్లాడి అది రిటర్న్ తీసుకొని కబ్జా చేశారు. కబ్జా చేశాను. మరి సెటిల్ అయింది అది కాదు 50-50? ఇక జరుగుతున్నాయి. ఇది ప్రజా వ్యతిరేకత ఉన్నది. బట్ ఎవరు కూడా ముందుకొచ్చి మాట్లాడడానికి, చేయడానికి భయపడతారు. సమయం కోసం వెయిట్ చేస్తున్నారు సార్, అంతే. మంచిది దేవేందర్ గారు, భయపడొద్దు, ధైర్యం చెప్పండి మీ కాలనీ వాళ్ళకు. మీరు సెక్రటరీ కదా, అవును సార్. మేము ఉంటాం, తప్పకుండా దీన్ని పరిష్కారం చేపిస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. నా పేరు రాజు. నేను చల్రపల్లి బిఎన్ రెడ్డి నగర్లో ఉంటాను. మాది 1980 అప్పటి నుంచి రిజిస్ట్రేషన్ అప్పుడు లేఅవుట్ అయింది. అది 150 ఎకరాలు. అయితే ఇప్పటి వరకు 90% అన్ని ఇళ్ళు కట్టేసుకున్నారు, అంత అయిపోయింది సార్. అయినాక ఈ నెల రోజుల ముందట రిజిస్ట్రేషన్ ఆపేశారు సార్. ఆపేస్తే మేము మా లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన తీసుకొని మనం కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి సార్ మాది ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తారని మేము మాట్లాడాము. మీ ల్యాండ్ అంతా యూఎల్స్లో ఉంది, 150 ఎకరాలు అని చెప్పడం జరిగింది సార్. అయితే పర్మిషన్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం పర్మిషన్స్ ఉన్నాయి సార్. రోడ్లు వేశారు, మంజూరా వాటర్ ఇచ్చారు, ట్యాక్సీలు కడుతున్నాం. చల్లపల్లి ఇండస్ట్రీలో చుట్టుపక్కల 5 ఇండస్ట్రీస్, చల్లపల్లి పెద్ద ఏరియా, అందులో కాలనీ ఉంటుంది. ఆ కాలనీలో అంత పేద అంటే గరీబోళ్ళు అనమాట. అందరు డ్యూటీలు చేసుకొచ్చి 150 గజాలు 120 గజాలు చేసుకున్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళ ఇప్పుడు నెల రోజుల నుంచి అమ్ముకుందామంటే ఇది లేదు, చేద్దామంటే ఇది లేదు. మన లక్ష్మీరెడ్డి గారు అన్నగారు ఉండి మీ ఎంట మేము ఉంటా, కంపల్సరీ ఇది ఏమున్నా నేను చేస్తా అని చెప్పడం జరిగింది. అన్న దగ్గరికి వెళ్ళాము 2-3 సార్లు. వెళ్తే ఇవన్నీ చేసినాక మొన్న 15-20 రోజుల నుంచి రిషా ఆపి చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. ఇంత ముందుకు మన కేటీఆర్ అన్న వచ్చినప్పుడు, మన గవర్నమెంట్ ఉన్నప్పుడు, అప్పుడు మా ఇండస్ట్రీది అన్నీ అంటే ఇండస్ట్రీ జోన్లోకి వెళ్ళి తీసి కాలనీది ఇండస్ట్రీ పెడుతున్నారని ఆ జోన్లన్నీ తీపించడం జరిగింది. అది ఇంకొక నెల రోజులైతే అయిపోయేటప్పటికి బిఎన్ఎన్ నగర్లో చిన్న పార్ట్ ఉంది సార్. అది వాళ్ళ పార్ట్ అని ఎవరు సర్వే చేయలేదని 2006లో వచ్చి వాళ్ళు సర్వే చేయడానికి వచ్చేసి ఏం చేసిర్రు, మొత్తం ఉందని చెప్పేసి రాసి పెట్టారు సార్. అయితే మండలాల్లో గట్కేసర్ మండలాన్ని ఉండాలి, ఏ మండలం పోయినా ఎవరి దగ్గర రికార్డ్స్ లేవు సార్. కలెక్టర్ దగ్గర కూడా రికార్డ్స్ లేవు, ఎవరి దగ్గర రికార్డు లేడు. ఇప్పుడు పోతే మొన్న 15 రోజుల కింద యూఎల్సీ ఉంది మొత్తం అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అంటున్నారు 5 సర్వే నంబర్లు ఉన్నాయి అంటున్నారు సార్. అంటే రాజు ఒకటి చెప్పు, అంటే ఇంతకు ముందు జరిగిన రిజిస్ట్రేషన్లు మొన్న 10 నెల రోజుల దాకా జరిగినాయి సార్. ఇప్పుడే ఆగిపోయిందా? ఇప్పుడే ఆగిపోయినాయి సార్. ఓహో, ఓకే. ప్రాబ్లం సార్ చాలా ఇది ఉన్నారు సార్. ఎంతమంది ఎఫెక్ట్ అయినారు మీ ఏరియాలో? 90% కట్టేశారు సార్. ఎన్ని ఇండ్లు ఉంటాయి? ఇండ్లు 1800 అంటే 1500 ఇండ్లు ఉంటాయి సార్. 1500 ఇండ్లకి సమస్య ఉంది అందరికి. టోటల్ 150 ఎకరాలని. మళ్ళీ నిన్న ఆన్లైన్లో చెక్ చేస్తే 229 to 246 సర్వే నంబర్ సార్ ఇది. అందులో 6 సర్వే నంబర్లు 240 నుంచి 246 వరకు ఉంది యుఎల్సీ అంటున్నారు, మిగతాది లేదు అంటున్నాడు. మరి మొన్నటిదాకా కలెక్టర్గా చెప్పింది మేము తీసుకుపోయి పత్రం ఇస్తే కూడా 150 ఎకరాల ఉంది అందరి ముందు చెప్పాడు సార్. మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా చేసాం? మన అందులో కూడా వచ్చాం సార్. పొంగులేటి శ్రీనివాస్ దగ్గర కూడా వెళ్ళాం సార్. మన లక్ష్మారెడ్డి అన్న ఉంటే అలా కలెక్టర్ ఉన్నారంటే అక్కడ కూడా వెళ్ళి మన ఎమ్మెల్యే ఏదైనా చిన్న సమస్య ఉంటే కూడా ఇట్లా మేము వెళ్తే ఇట్లా 3 సార్లు కలెక్టర్ దగ్గర తీసుకెళ్లారు సార్. దాని మీద మొత్తం బ్రేకప్ ఇచ్చి ఆపేపించారు సార్. ఈ 22A అని చెప్పి ఆందోళన చెందుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే పొంగులేటి దగ్గరికి వెళ్తే ఒకరోజు మేము కాలనీ
సొసైటీ అందరు వెళ్తే ఇచ్చినాక మేము ఏమన్నామంటే సార్ మాకు చాలా ఇబ్బంది ఉంది, యూఎల్స్ అని పర్మిషన్ ఇట్లే మొన్న నుంచి ఆపారు, ఇంతకుముందు పర్మిషన్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, యూఎల్స్ ఉన్నప్పుడు అప్పుడే ఆపొచ్చు కదా, 82లోనే ఆపొచ్చు కదా, మీరు ఇప్పటిదాకా ఎందుకు చేయించుకున్నారు అని అడిగితే ఏమన్నారంటే దీనికి ఒకటి ఈ నెల 28కి 25కు మీకు ఒకటి జియో వస్తుంది, ఆ జియో ప్రకారం కట్టుకోండి అని చెప్తే, ఆ కట్టుకునేది ఉంటే మేము మీ దగ్గరికి ఎందుకు వస్తాం సార్? మాకు కావాల్సింది ఏంటంటే ఏదో సొల్యూషన్ చేసి ఏదన్నా గరీబోళ్ళకి తక్కువ రైట్ రాజు, థ్యాంక్ యూ సార్. క్లుప్తంగా మాట్లాడండి, లేట్ అవుతుంది మీకే. ఏదైనా నిజంగా ఇండివిజువల్ ఇష్యూస్ ఉంటే చెప్పండి. అన్న, నా పేరు శ్రీనివాస్ అన్న. నేను అమీన్పూర్ మండలం, అమీన్పూర్ విలేజ్, సర్వే నెంబర్ 1079లో 183 గజాల్లో నేను ఇల్లు కొన్నానన్న. ఇల్లు కొనేటప్పుడు నా సేల్ డీడ్లో క్లియర్గా రాశారన్న, దిస్ ప్రాపర్టీ ఎఫెక్టెడ్ బై దిస్ డాక్యుమెంట్ ఈజ్ నాట్ అసైన్డ్ ఎనీ ప్రాపర్టీ విత్ ఇన్ ది మీనింగ్ ఆఫ్ 22A. ఇది సంతకం పెట్టింది ఒక గెజిటెడ్ అన్న. ఇప్పుడు నేను ఇది అమ్ముదామంటే సేమ్ థింగ్, నీ ప్రాపర్టీ 22Aలో ఉంది, నేను రిజిస్ట్రేషన్ చేయను, మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో వెళ్ళి లెటర్ తెచ్చుకోండి అన్నారు అన్న. ఈ డాక్యుమెంట్కి ఇంకా వాల్యూడ్ లేకపోతే మధ్యతరగతి వ్యక్తిని అన్నా, నేను ఆశతో బతికేటోళ్ళం అన్న. ఈ యొక్క ప్రాపర్టీ చెల్లదు అంటే నేను పెట్టిన ఇంచుమించు ఒక 60 లక్షలు పెట్టానన్న. బ్యాంకులో 40 లక్షల లోన్ ఉంది, నా మొత్తం సేవింగ్స్ అన్నీ అందులో పెట్టాను, బ్యాంక్ మిత్తి కడుతున్నానన్న. ఈరోజు ఈ ప్రాపర్టీ నేను అమ్ముకుందామని వెళ్తే స్టాంప్ డ్యూటీ కట్టానన్న. నా కొనుక్కున్న పార్టీ స్టాంప్ డ్యూటీ కట్టాడు. కట్టిన తర్వాత అతనికి తెలిసి నేను కొనను అన్నాడు. ఇప్పుడు ఆయన కట్టిన స్టాంప్ డ్యూటీకి ఒక 6 నెలలు ఆగాలి. ఇప్పుడు నేను అమ్ముకోవడానికి లేదు. నా పరిస్థితి ఏందో అతను వెళ్ళి పబ్లిసిటీ చేశాడు, ఈ ప్రాపర్టీ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ. అతనికి నేను చూపించాను, నేను కొన్నప్పుడు 22 లేదని ఇందులో క్లియర్గా రాశారు, కానీ ఇప్పుడు పెట్టారు. ఇది తప్పు నాది కాదు, తప్పు ప్రభుత్వానిది. ప్రభుత్వానికి తెలియకుండా జరగలేదు, ఇది తెలిసే జరిగిందన్న. మన ప్రభుత్వం ఉన్నప్పుడు డెవలప్మెంట్ అన్నది ఎంత బాగా జరిగిందో, అది 150 ఇది డివిజన్లు ఉండేది 300 అని చెప్పి 3 కార్పొరేషన్లు తయారు చేశారు ఈ గవర్నమెంట్. బట్ ఆ ఘనతంతా మన ప్రభుత్వానిదే. మన ప్రభుత్వం చేయబట్టే ఇంత ఎక్స్పాన్షన్ అయిందన్న. సో బాబు, ఇప్పుడు నీది ఒక్కటే అక్కడ ప్రొహిబిషన్ లేదన్నా, ఇది యాక్చువల్లీ మా రాజేష్ గారు చెప్పినట్టు అందులో బాధితును నేను. అందులో ఒక ముక్కను తీసుకొచ్చి ఆ మొత్తం లేఅవుట్లో జస్ట్ ఒక 2 సర్వే నెంబర్లు అన్న, ఒకటి 19 గుంటలు, ఒకటి 11 గుంటలు అన్న, దానికోసం మొత్తం పెట్టేసినారన్న. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటంటే 40 లక్షలు బ్యాంక్ లోన్ ఉంది, 20 లక్షలు మీ సొంతం సేవింగ్స్ తో కొనుక్కున్నారు. అది కుటుంబం అన్న. ఆ బాధ నేను చెప్పలేను. ఆడవాళ్ళకి తెలిసిందంటే వాళ్ళు రోజు అడుగుతున్నారు, ఇలాంటి ప్రాపర్టీలో ఎందుకు దిగావు, ఎందుకు వచ్చింది. లేదు, నేను క్లియర్గానే కొనుక్కున్నాను, నేను 22Aలో లేదనే కొనుక్కున్నాను. ఇప్పుడు 22లో పెట్టడం వల్ల నా బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు అన్న. మీ ముందుకు వచ్చి రేపు కొనుక్కుంటున్నా బ్యాక్అవుట్ అయిపోయిండు అందరికి. నేను అమ్మలేనన్నా. ఇప్పుడు 22లో ఉంది, పబ్లిసిటీ చేశాడు అన్న, 10 మందికి పబ్లిసిటీ చేశాడు. ఇప్పుడు భవిష్యత్తులో కూడా వస్తాడా రాడా అని భయం పట్టుకుంది. అది ఇంకా భయం ఏంటన్నా, ఇంకంతా అదంతా అయిపోయింది. ఇంక ఈ ప్రాపర్టీ మీద ఆశలు వదులుకునేలాగా చేశారన్న ఈ ప్రభుత్వం. డోంట్ వరీ, వీఆర్ విత్ యూ అన్న. మేము ఎంఆర్ ఆఫీస్లో వెళ్తే అన్న, మేము 25 రోజులు టైం పట్టింది కదా. వెళ్ళిన తర్వాత మేము ఈ సాల్వ్ చేయడానికి రీజన్స్ అడిగాం, సొల్యూషన్స్ అడిగితే ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే ఒక 4 కన్వర్షన్ డాక్యుమెంట్ తెచ్చుకోమన్నారు. R&R డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్రొసీడింగ్ పట్టా పాస్బుక్ నెంబర్ తెచ్చుకోమన్నాడు. మా దగ్గర అవి ఏమీ లేవన్నా. మేము ఇప్పుడు మాకు సొల్యూషన్ ఏంటంటే, ఇప్పుడు ఏదో అక్కడ నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక రీజన్ కావాలి కాబట్టి ఆ డాక్యుమెంట్ తీసుకురమని చెప్పిన తర్వాత మాకు వెంచరేషన్ ఆఫీసు లేదు, మాకు వెంచరేషన్ ఓనరు లేడు, మాకు పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంటే, కట్టుకున్నది గవర్నమెంట్కి ట్యాక్స్లు కడుతున్నాము. ఇప్పుడు మేము మార్చాల్సింది కూడా గవర్నమెంట్ సపోర్ట్ తోటే. ఇప్పుడు మాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఏం రావట్లేదన్న. మీరే మాకు హెల్ప్ చేయాలి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి సాల్వ్ చేయకుండా మమ్మల్ని గడ్డలేయాలి. మా లైఫ్ సేవింగ్స్ అన్న, ఇది 60% ఆఫ్ లైఫ్ సేవింగ్స్ అందులో పెడుతున్నాం మేము. ప్లీజ్ ఇక్కడి బాబు, నువ్వు మాట్లాడతావా? క్లుప్తంగా చెప్పండి సార్. నమస్తే అందరికీ. మాది అమీన్పూర్ సార్. నా పేరు దాసు యాదవ్. మా దగ్గర కేఎస్ఆర్ కాలనీ, టీపీఆర్ కాలనీ, బిఎస్ఆర్ కాలనీ, తర్వాత టీచర్స్ కాలనీ, ఇవన్నిటికీ కూడా 95 ఎకరాలు ప్రొబిటర్లో పెట్టారు. అవి ఆ భూములన్నీ కూడా 2014 సంవత్సరంలో జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ ప్రకారంగా అది క్లియర్ అయిపోయింది. దాని మీద గవర్నమెంట్ కూడా అప్పీల్కి వెళ్ళలేదు. క్లియర్గా అది పట్టా ల్యాండ్, ఎలాంటి గవర్నమెంట్ ల్యాండ్ కాదు. దాన్ని ఇప్పుడు 20 రోజుల కింద
22A కింద ఇది అదే జడ్జిమెంట్ని పెట్టి మళ్ళీ ప్రొబేటర్లు పెట్టారు. సుమారుగా 500 మంది 500 ఇండ్లు ఉన్నాయి సార్. అందులో వాళ్ళందరూ కూడా ఆఫీసులో 3 సూట్లు కలెక్టర్ గారి దగ్గరికి ఇటు అటు తిరుగుతూ ఉన్నారు సార్. మొత్తం చాలా ఇబ్బందిగా ఉన్నది వాళ్ళందరికీ. వాళ్ళు ఇండ్లు అమ్ముకుందామంటే కట్టుకున్న వాళ్ళు అమ్మలేకపోతున్నారు. కట్టే వాళ్ళకు లోన్లు ఇవ్వమని, తర్వాత ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఇదని. అది ఏమైంది దాస్ గారు, ఎందుకు పెట్టింది అనుకుంటున్నారు? మరి ప్రభుత్వం ఎందుకు ఇట్లా రాత్రికి రాత్రి పిడుగులాగా ఇట్లా ఇవన్నీ ప్రాహిబిషన్లో ఎందుకు పెట్టిందని అనుకుంటున్నారు మీరు? అదే సార్, ఇది అసలు వాళ్ళు ఎందుకు పెట్టారని అంటే అది అర్థం కావడం లేదు. వాళ్ళు ఏంటంటే కావాలని పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఇదందరినీ కావాలని పెట్టి ఇప్పుడు వీళ్ళందరినీ జనాలను ఇబ్బంది పెట్టడానికి. మంచిది దాస్ గారు, థ్యాంక్ యూ. అల్మాద్ కూడా వీర వెంకట ప్రసాద్ సార్. వీర వెంకట ప్రసాద్ సార్ నా పేరు. అల్మాద్ కూడా సర్వే నెంబర్ వచ్చేసి 113 సార్, 113 సర్వే నెంబర్ సార్. అందులో 19 ఎకరాల 28 గుంటలు సార్. ఈ 19 ఎకరాల 28 గుంటలు వచ్చేసి పట్టా ల్యాండ్ సార్. ఎండార్స్మెంట్ లెటర్ కూడా ఇచ్చింది సార్ మేడం గారు. ఎంఆర్ఓ గారు ఎండార్స్మెంట్ లెటర్ ఇచ్చింది. 1954 and 55 సర్వే నెంబర్ పహాని ప్రకారంగా లెటర్ ఇచ్చింది సార్. అయితే 22A పెట్టిన రిజిస్ట్రేషన్ ప్లాటు అమ్మడం కొనడము లేటెస్ట్గా బ్యాన్ చేసింది సార్ సబ్ రిజిస్ట్రారు. ప్లాట్ కొన్నారు. ప్లాట్ కొన్నాక 1,40,50,00,000 తీసుకున్నాక వాడు డబ్బులు తీసేసుకున్నాడు. స్లాట్ బుక్ అయింది మేడం. స్లాట్ బుక్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళాం. స్లాట్ బుక్ అయిపోయింది. 3 లక్షల రూపాయలు స్టాంప్ డ్యూటీ కట్టేసి స్లాట్ బుక్ అయింది మేడం. స్లాట్ బుక్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ నేరుగా దగ్గర వరకు రిజిస్ట్రేషన్ చేస్తలేదు మేడం. సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేస్తలేదు. ఏందని మేము వెళ్తే ఇట్లా సంగతి 22Aలో ఉంది ఈ సర్వే నెంబర్ వచ్చేసి. అండ్ తిరుమల నగర్ కూడా 98 సేమ్ ప్రాబ్లం మేడం. అయితే పెట్టి ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే ఎంఆర్ఓ చూడండి మేడం అని ఎంఆర్ఓ గారిని చూస్తే ఆ లెటర్ ఇచ్చింది మేడం. అది తీసుకొని వచ్చేస్తే రిజిస్ట్రేషన్ చేయాలంటే మీరు కలెక్టర్ కూడా ఇన్వాల్వ్ చేయండి, మరి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పాను. అక్కడ వెళ్తే కలెక్టర్ వాళ్ళ రిప్రజెంటేటివ్ అయ్యామని చెప్తే ఇచ్చేసినాము. ఇచ్చినాక తర్వాత మళ్ళీ పోతే ఏమంటున్నారు, ఎవరో వేరే మీడియేటర్లు ఎవరో పేరు తెలియదు తానే ఎవరు. ఏమైంది ఎట్లా అయిందంటే ఇట్లా సంగతి అని విషయం చెప్పిన సార్. అంతా చెప్పినాను నేను. చెప్తే సొప్పేస్తే బర్రె పాలిస్తా అని చెప్తుండ ఆయన. వాళ్ళు అర్థం కాలేనా అంటే ఇక సరే ఏముందో అని మనం కన్ఫ్యూజన్లో నేను వచ్చేసిన సార్. వచ్చేసి మళ్ళీ వచ్చేస్తే ఈ ప్రాబ్లం ఇది సార్. అంటే ఆయన ఎంత చుక్క ఎంత ఇవ్వమన్నాడు? మరి చొప్ప ఎంత ఇవ్వమన్నాడు? అదే ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్లో బయట బ్రోకర్లు ఇక ఎంత ఏందని నువ్వు అడగలే ఇక. సరే, ఇప్పుడు ఫైనల్గా కలెక్టర్ ఆఫీస్కి పోయి అప్లికేషన్ ఇచ్చి వచ్చిండ్రు. ఎన్ని రోజులు అయింది? మరి 2 రోజుల్లో తీసేస్తా అని అంటుండు పొంగులేటి రేవంత్ రెడ్డి. చెప్పిండు కదా ముఖ్యమంత్రి అని ఇచ్చినావు. వారం అయింది, ఇంకా తీయలేదు. పరిస్థితి ఏమి లేదు. ఇక నువ్వు చొప్పేసేదాకా తీసేటట్లేదు. మంచిది, థ్యాంక్ యూ. లేదు, డోంట్ వరీ ప్రసాద్ గారు, వీఆర్ విత్ యూ. మీకు న్యాయం చేస్తాం, హక్కు ఉంది, మేమందరం ఉంటాం. నమస్తే అన్న, నా పేరు బాలరాజ్. మీరుపేట రాఘవేంద్రనగర్ కాలనీ సార్ మాది. అయితే జిల్లాలు కూడా వస్తుంది సార్. మాది సర్వే నెంబర్ వచ్చేసి 5556 సార్. ఇది వచ్చేసి 38 ఎకర్స్ మొత్తము 543 ప్లాట్లు సార్. దీంట్లో దాదాపు ఇంచుమించు ఒక 80-85% హౌసెస్ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. దీంట్లో ఏంటంటే చాలా రోజుల వరకు పర్మిషన్ ఇచ్చింది. 79 లేఅవుట్ జీపీ అప్పుడు చాలా రోజుల వరకు మనకి పర్మిషన్స్ ఇచ్చారు, రిజిస్ట్రేషన్స్ అయినాయి, లోన్స్ అయినాయి వాళ్ళ. అయితే దీంట్లో మా లేఅవుట్లో కూడా చాలా ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి. ఈ ఓపెన్ ప్లేసెస్ కూడా ఏం చేశారంటే మేడం 2009లో వచ్చింది సార్ మా దగ్గరికి.
అంతకుముందే దాదాపుగా మ్యాక్సిమం ఓపెన్ ప్లేసెస్ అన్ని కబ్జాలకు గురైనాను. మేడం గారు మంత్రి గారు కాగానే ఇమ్మీడియట్లీ వచ్చి మా అమ్మ ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పేసి సబితా మేడం గారు ఇట్లా ఉందమ్మా అనగా మా దగ్గర 150 కాలనీలు ఉంటాయన్న. 150 కాలనీలలో ఒకటే ఒక ప్లే గ్రౌండ్ ఉందన్న, అది 3200 గజాలు ఉంటుంది. మేడం గారు వచ్చి ఇమ్మీడియట్లీ దానికి ఫెన్సింగ్ వేయించి క్రీడా ప్రాంగణ ప్రాంతం ఓపెన్ చేయించారన్న. ఇప్పుడు మాకున్న మెయిన్ సమస్య ఏంటంటే యుఎల్సీ అని చెప్పి క్రియేట్ చేశారు. నేను మొన్న రీసెంట్లీగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళేసి సార్ ఇట్లా ఇది యుఎల్సీ నుంచి రిజిస్ట్రేషన్ అవుతలేదు, ఏంటి సార్ ఇది ప్రాబ్లం అంటే మీరు తప్పు చేసిరు బాగాలేదు అంటారు సార్. ఏం తప్పు చేసినామంటే మీరు గవర్నమెంట్ ల్యాండ్ కొన్నారు అంటున్నారు సార్. గవర్నమెంట్ ల్యాండ్ కొంటే రిజిస్ట్రేషన్ ఎలా చేశారు, పర్మిషన్ ఎలా ఇచ్చారు, బ్యాంక్ నుంచి లోన్ ఎలా వచ్చింది, మరి దీనికి ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆన్సర్ లేదు సార్. అక్కడ మాకు ఇప్పుడు మెయిన్ ఏంటంటే 543 గజాలు 43 ఫ్లాట్లకి ఏంటంటే మాకు యుఎల్సీ అనేది రెగ్యులరేషన్ అనేది చేయాలి సార్. దాంట్లో ఆల్రెడీ కొంతమంది భయభ్రాంతులకు గురి అయ్యి కొంతమంది ఆల్రెడీ కొన్ని జీవోలలో అమౌంట్లు కూడా కట్టిరన్న, ఆ అమౌంట్లకు కట్టిన వాళ్ళకు కూడా రెగ్యులరేషన్ చేయడం లేదు. ఏమనంటే గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ అన్న. నేను రాఘవేంద్రనగర్ కాలనీ, వెంకటరెడ్డి నా పేరు అన్న. ఇది 79ల లేఅవుట్ అయింది ఇది. దీనిలో అప్పుడు అన్ని 79ల దీనిలో అప్పుడు మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చింది, లోన్లు అన్ని బ్యాంకులలో లోన్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ మధ్యన బాగా సతాయిస్తున్నారు. ఏమనంటే ఇది యుఎల్సీ ఉంది, దీనికి పర్మిషన్ ఇవ్వం, ఇది రిజిస్ట్రేషన్లు కూడా ఈ మధ్యన చేసిరు. మొన్నటి వరకు 10 డేస్ వరకు ఈ మధ్యన ఆపేసిరు. ఇది ఎట్లా సృష్టించారంటే కరోనా టైంలో కరోనా ఎట్లున్నదో ఇప్పుడు ఈ విధంగా కరోనా ఒక భయం బతుకులు చేసేస్తున్నారు జనాన్ని. దీన్ని తక్షణం స్పందించి పెద్ద ఉద్యమం లేకనే చేస్తేనే దీన్ని ఒక కొలికి రావచ్చు. నమస్కారం సార్, నా పేరు నవీన్ అండి. నేను కూడా రాఘవేంద్ర నగర్ కాలనీ, జిల్లెలగూడ విలేజ్. కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను మీకు, కొన్ని మా వాళ్ళు ఇంకొద్దిగా యాడ్ చేసి ఉండాల్సింది. ఈ లేఅవుట్ 79 యాక్చువల్గా అయితే 88లో వచ్చింది. సో ఈ యుఎల్సీలో ఇదివరకు ఎవరైతే ఓనర్ ఉన్నారో ఒక ముస్లిం లేడీ ఉండేది. ఆమె యుఎల్సీ నోటీస్ ఇచ్చారు, తర్వాత ఆమె దగ్గరికి ల్యాండ్ తీసుకుంటామన్నారు. ఆ ప్రొసీజర్స్ అన్నీ ఆ 10/1 to 10/6 అయ్యేసరికి ఆమె చనిపోయింది. సో లీగల్గా యాక్చువల్గా యుఎల్సీ ప్రకారంగా ల్యాండ్ తీసుకోలేదు, గవర్నమెంట్ తీసుకోలేదు. సో ఆమె చనిపోయాక కూడా విచిత్రం ఏంటంటే ఆమెకే నోటీసులు ఇస్తూ వచ్చింది. తర్వాత సీన్ కట్ చేస్తే తర్వాత 90sలో లేఅవుట్ వేయడం జరిగింది, పర్మిషన్స్ ఇచ్చారు, అన్నీ జరిగాయి. వివిధ జనాలు కొనుక్కున్నారు, ఆ తర్వాత అమ్ముకున్నారు. అలా నేను 2000 సంవత్సరంలో కొనుక్కున్నాను, సుమారు 25 సంవత్సరాల ముందు కొనుక్కున్నాను. సో ఆ కొనుక్కున్నాక 2008 తర్వాత ఈ యుఎల్సీ టాపిక్ మళ్ళీ పైకి వచ్చాక ఏం జరిగిందంటే 2012, 13లో మీరు రెగ్యులరైజేషన్కి అప్లై చేసుకోండి, మీకు రెగ్యులరైజ్ చేస్తామన్నారు. సో నేను ఒకటిని ఇంకా 200 వరకు అప్లికేషన్స్ వాళ్ళు అందరం కట్టేశాం. నేను ఇప్పుడు తెచ్చాను, చెక్స్ డెలివర్ చేసినవి అన్నీ ఉన్నాయి లెటర్స్తో సహా. అది జరిగిపోయాక 2013 అది, ఇవాళ 26. ఏం జరిగింది అని దాదాపు 100 సార్లు తిరిగి ఉంటాను నేను. కలెక్టర్ ఆఫీసు, యుఎల్సీ ఇక్కడ ఉన్నప్పుడు, చంద్రవిహార్ ఇక్కడ ఉన్నప్పుడు ఎన్నోసార్లు తిరగడం జరిగింది. సో ద రెస్పాన్స్ ఎలా వస్తుందంటే అసలు మాకేం సంబంధం, మీరు కొన్నప్పుడు చూసుకోవాల్సింది. ఇప్పుడు నేను కొనింది 2001 సంవత్సరంలో, అప్పుడు యుఎల్సీ గురించి ఏం డిస్కషన్ లేదు, ఈ నోటిఫికేషన్లు లేవు, బోర్డులు లేవు, ఆర్ ఆన్లైన్లో అయితే లేనే లేదు. సో నేను కొనుక్కోవడం జరిగింది. ఇప్పుడు నేను కట్టుకుందామంటే ఇప్పుడు రీసెంట్గా రిజిస్ట్రేషన్స్ అన్నీ ఆర్ పర్మిషన్స్ అన్నీ ఆపేశారు. ఇంకొక పాయింట్ సార్, ఇక్కడ ఎల్ఆర్ఎస్ కూడా ఫుల్గా కట్టాను, అప్రూవ్డ్ కూడా ఉంది. ప్లాట్ నెంబర్ 112 అండి, జిల్లెలగూడ విలేజ్, బాలాపూర్ మండల్, ఆర్ఆర్ డిస్టిక్. సో నేను యుఎల్సీ ఆఫీస్కి వెళ్తే ఎంత నెగ్లెక్ట్గా మాట్లాడతారంటే అసలు మీరు ఎందుకు వచ్చారు, అది గవర్నమెంట్కి మీకు సంబంధం, నాకేం సంబంధము అంటూ దాదాపు ఒక 20-25 సార్లు నన్ను హెచ్చరించడం జరిగింది, మీరు ఎందుకు వస్తున్నారు అని. సో ఇలా దాదాపు ఒక 5 ఏళ్ళ నుంచి నేను తిరుగుతున్నాను యుఎల్సీ ఆఫీస్కి, కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. బట్ కట్టించుకున్నారు, రెగ్యులరైజేషన్కి చెక్ వెళ్ళిపోయింది, వాళ్ళ అకౌంట్లో పడిపోయింది, అన్నీ అయిపోయినాయి. 13 సంవత్సరాలు అయిపోయింది.
మన రెగ్యులరైజేషన్ కట్టించుకొని, కానీ చేయట్లేదు. దానికి ఒక్కటే ఒక సాకు చెప్తారు వాళ్ళు. ఏంటంటే అంతలా అప్పట్లో 2008లో ఏపీ హౌసింగ్ బోర్డ్కి కొంత భాగం ఇవ్వడం జరిగింది. ఆ భాగం ఎంత చిన్నదంటే 2 లక్షల స్క్వేర్ మీటర్లలో 18,000 స్క్వేర్ మీటర్లు మాత్రమే. బట్ అది మాత్రమే వాళ్ళ దగ్గర అసలు ఎక్కడుంది తెలియదు. లేఅవుట్లో ఏ ఏరియాలో వస్తుంది, ఏ సైడ్ వస్తుంది, ఎక్కడా లేదు సార్. ఈ ఫ్యాక్ట్ ఒకటి ఉంది. సో వాళ్ళకి ఏమీ తెలియక వాళ్ళు ఏం చేశారు, ఎంటైర్ 55, 56 లేఅవుట్ సర్వే నంబర్స్ని ఫ్రీజ్ చేసేసారు. వి గాట్ ఇట్ బ్రదర్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా లాస్ట్ అమ్మ, ఇంకా ప్లీజ్. నమస్కారం సార్. హరీష్ రావు గారికి, మా ఎమ్మెల్యే సబితాంద్ర రెడ్డి గారికి, ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారాలు. నేను తిరుమల నగర్ ఫేజ్ 2 నుంచి వచ్చాను, శ్రీకాంత్ రెడ్డి ట్రెజరరు. సార్ మా తిరుమల నగర్ సార్, అల్మాస్గూడ గ్రామం పరిధి, బాలాపూర్ మండల్, తిరుమల నగర్. మా కాలనీ వచ్చేసి 1979లో వెంచర్ వేశారు సార్. ఇక్కడ ప్లాట్లు తీసుకున్న వాళ్ళంతా సామాన్యులు సార్, చాలా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్న ఉద్యోగస్తులు, చిన్న జీతాలు 40,000, 50,000 అటువంటి వాళ్ళు కష్టపడి ప్లాట్ తీసుకొని ఒక ఇల్లు కట్టుకున్నాం, సంతోషంగా ఉన్నామనే స్థితిలో ఇప్పుడు సడన్గా ఒక బాంబు పడింది 22A అనేది. ఇప్పుడు అందరం ఆలోచన చేస్తున్నాం, మనం ఏం చేస్తే మన సొంత ఇంట్లో మనశ్శాంతిగా ఉండగలుగుతాం. ఈ పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు మా పరిస్థితులు, ఇప్పుడు బ్యాంకు దగ్గర పోతేనేమో లోన్ కట్టామని చెప్తున్నాడు. పోనీ లోన్ కట్టినాము, రిలీజ్ చేసుకుందామంటే అప్పుడు ఆ రిలీజ్ చేసే కూడా పరిస్థితి ఉండదు వాళ్ళు. సో మావన్నీ చిన్న జీవితాలు కాబట్టి ప్రభుత్వం వారికి మీ ద్వారా దృష్టికి తీసుకెళ్ళి ఈ 22A అనేది జీవోను వెనక్కి తీసుకుంటే బాగుంటుంది అనుకుంటాం. ఎందుకంటే చాలా చిన్న జీవితాల నుంచి కష్టపడి ఇంత దూరం రావడమే మాకు చాలా గొప్ప. ఎందుకంటే చాలా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాం అందరం, వ్యవసాయ కుటుంబాల నుంచి కష్టపడి. సో నాకు నేను చెప్పే ఒక ఆలోచన అంటే సార్, ప్రతిసారి రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడల్లా బాధితులు ఎవరంటే సామాన్యులే సార్. ప్రతి వ్యవస్థలో మేము రిఫార్మ్స్ తీసుకొస్తున్నాము, కొత్త చట్టాలు తీసుకొస్తున్నామంటే మేము మొదటిగా వ్యక్తి బాధితుడు మేమే అవుతున్నాం, సామాన్యులు. సో మా కాలనీ దాదాపు ఒక 1,500 మంది ఉంటాయి సార్, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని చెప్పేసి. ఒక 1,500 కుటుంబాలు ఇప్పుడు అందరు సందిగ్ధంలో ఉన్నారు. ఏంటి మా భవిష్యత్తు, ఈ 22 ఏంది, మా పిల్లల జీవితాలు ఏంది. ఇప్పుడు రేపొద్దున ఎడ్యుకేషన్ లోన్ కోసం పోవాలనుకున్న వాళ్ళు, తర్వాత పెళ్ళిళ్ళ కోసము ఇంకా మా హాఫ్ ఆఫ్ ద ప్లాట్స్ అన్ఫిల్డ్, ఇంకా వాళ్ళు అమ్ముకునే వాళ్ళ జీవితాలు నడుస్తాయి, అమ్ముకుంటే తప్ప వాళ్ళ జీవితాలు నడిచే పరిస్థితి లేదు. సో దయచేసి ఈ 22A వెనక్కి తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే ఇంకో నా చిన్న సలహా ఏంటంటే సార్, మీరు ఎలా తీసుకోవాలి, మీరు అందరు అప్లికేషన్లు పెట్టాలన్నా, ఆఫీసులకు వెళ్ళాలా? అప్లికేషన్ అంటే రెవెన్యూ వ్యవస్థ చాలా చిన్నది సార్. అంటే మన ఎంప్లాయీ పవర్ అనేది చాలా చిన్న వ్యవస్థ ఉంది. ఇప్పట్లో ఈ వ్యవస్థనంతా తీసుకెళ్ళి వాళ్ళ మీద బర్డెన్ చేయడం వల్ల అసలు జరిగే పని కాదు. దీనికోసం ప్రత్యేకంగా మన హైదరాబాద్ రెవెన్యూ అథారిటీ అని ఒక క్రియేట్ చేసి కేవలం వాళ్ళకు ఓన్లీ ఈ వ్యవస్థను మాత్రమే అసైన్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనకి ఎట్లాగా మున్సిపాలిటీ ఇప్పుడు మిగతా గ్రామాల దృష్టిలో పెట్టుకొని ఈ రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయకపోతే అఫెక్టెడ్ అయితే హైదరాబాద్ అవుతుంది. సో రెవెన్యూ వ్యవస్థనే 2 భాగాలుగా చేసి హైదరాబాద్ రెవెన్యూ అథారిటీ అని చెప్పేసి ఈ యొక్క భూభాగంలో ఉన్న వాటికి అన్ని ల్యాండ్స్ నుంచి విముక్తి, అర్బన్ సీలింగ్ కావచ్చు, గౌటన్ కావచ్చు, దేవాదాయ శాఖ భూములు కావచ్చు, వీటన్నిటికీ నల్ అవాయిడ్ చేస్తే చాలా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్ యూ. ఇప్పుడు లేట్ అవుతుంది కదా బ్రదర్, సార్ తీసుకోండి మరి. సార్కి వీరారెడ్డి గారికి మైక్ ఈయన ఒక నిమిషం మాట్లాడతారు. వీరారెడ్డి, ఉప్పల్ సార్. పర్లేదు మాట్లాడు. ఉప్పల్ 2 విలేజ్లు ఉన్నాయి సార్. ఉప్పల్ కాల్సా ఒకటి, ఉప్పల్ బాగాత అని. ఇది అంతా ఉప్పల్ కాల్సా సార్. కాల్సాల మొత్తం అన్నిటికన్నీ తీసేసుకోరు సార్. అన్ని సర్వే నంబర్లు మొత్తం ఎంటైర్ ఉప్పల్ కాల్సా మొత్తం అన్ని సర్వే నంబర్లు 22A కింద పెట్టేశారు సార్. ఉప్పల్ బాగాతోమో ఇంకో సపరేట్ విలేజ్, దాని లిస్ట్ నేను తీసుకోలేదు ఇంకా. అందులో 733 ఎకరాలు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అక్వైర్ చేశారు సార్. హెచ్ఎండి లేఅవుట్ చేశారు. మాకు చాలా సహాయ సహకారాలు సప్తమ అక్కగారు చెల్లెగారు చేశారు. చాలా కొట్లాడి మాకు ₹1 కూడా తీసుకోకుండా మాకు వెంబడి నిలబడి పోట్లాడి రాజశేఖర రెడ్డి గారిని ఎంతో రిక్వెస్ట్ చేసింది. ఎందుకన్నా వదిలిపెట్టమంటారు, కొంత ఇచ్చిపెట్టేస్తాము, మూసి ప్రక్షాళన అంటారు, దానికి ఎంతో ఇచ్చేస్తాము, మిగతాదంతా ఇవ్వమని చెప్తే తన కూడా ఎంతో కష్టపడి చెప్పింది, కానీ తన కూడా ఏం లేదు. సరే ఏదో మాకు 20% ఇచ్చారు సార్ అప్పుడు. ఇప్పుడు ఈ కాల్సా మొత్తం బాగా ఇంకా కొద్దిగా అంత 15 ఎకరాలు మిగిలితే దాన్ని కూడా మళ్ళీ అది కూడా 22A కింద పెట్టేశారు.
ఇప్పుడు అది మాకు ఇప్పుడు ఇట్లా మాకు బాగా సతాయిస్తారు. నేను మా పేరు పట్టా అయింది సార్, పట్టా అయినాక మళ్ళీ తీసేసారు. ఎందుకు తీసేసారు అంటే ఎవరు చెప్పరు. మళ్ళా దీనికి వరకు ఇది కట్టమని చెప్పారు. మరి కట్టి ఇప్పుడు 9 నెలలు అయింది నేను డబ్బులు కట్టి అప్లై చేసి. మా ఎమ్మెల్యే గారు కూడా సహకారం చేసి లక్ష్మారెడ్డి గారు కలెక్టర్ దగ్గరికి, జాయింట్ కలెక్టర్ దగ్గరికి పోయినాము. వాళ్ళు కూడా ఎంఆర్ఓకు, తహసీల్దార్కు రిపోర్ట్ పంపమని చెప్తే పంపుతలేడు అతను. థ్యాంక్ యూ వీరారెడ్డి గారు, టెన్షన్ పడకండి. గౌరవనీయులు మన మాజీ మంత్రివర్యులు సబితక్క గారు 2 నిమిషాలు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. గౌరవనీయులు గౌరవ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారికి, మాజీ మంత్రివర్యులకి, వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలకు అందరికీ కూడా ఈరోజు వివిధ కాలనీస్ నుండి ఇక్కడికి వచ్చిన మా సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ 2-3 డేస్ నుండి చూస్తూ ఉన్నాను. ప్రతి కాలనీ నుండి కూడా ఇదే ఫోన్ వస్తూ ఉంది. జనరల్గా 22 అంటే ఎక్కడో రూరల్ ఏరియాలో పెట్టున్నారేమో అనుకున్నాను, కానీ ఇంతకుముందు అబ్బాయి మాట్లాడుతూ కొత్తపేట అని చెప్పాడు. నా కాలనీస్ అవన్నీ కూడా నా కాన్స్టిట్యున్సీలో. నేను అనుకుంటున్న ఒక 100 పైన కాలనీస్ వచ్చి ఉంటాయి. ఇట్లా ఎప్పుడో 40-50 సంవత్సరాల కింద, 45 సంవత్సరాల కింద ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉన్నాము, మా ఇంట్లో మేము ఉన్నామనే తృప్తి లేకుండా సడన్గా ఈరోజు 22A అని పెట్టి ప్రతి ఒక్కరికి, అందరు కూడా నా దగ్గర కాన్స్టిట్యున్సీలో కాలనీలలో చిన్న చిన్న ఇళ్లతోనే ఉన్నారు. ఇది వాస్తవం. ఖచ్చితంగా ఈరోజు మీరు మాట్లాడుతున్నట్టు చివరి వరకు మీతో ఉండి మీకు ఇబ్బంది లేకుండా మీకు భరోసా కలిగేటట్టు బీఆర్ఎస్ పార్టీ నుండి కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా సపోర్ట్ ఉంటాం. కానీ దాంతోపాటు ప్రభుత్వం చేస్తున్నది ఏ ఆలోచనతో చేసింది అనేది మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు లేనిది ఎప్పుడో ఇల్లు కట్టుకొని ఉన్న మీరు మీ వెనకాల మీ కాలనీ అంతా కూడా 22Aలోకి తీసుకొచ్చారంటే దాని వెనకాల ఏదో మతలబు ఉంది. ఖచ్చితంగా దాన్ని తీయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర కొన్ని కాలనీస్లలో ల్యాండ్ వదిలిపెట్టి ఉంటారు, కొంత 1 or 2 acres ఉంటాయి. ఇదంతా కూడా ప్రోబిటెడ్ ల్యాండ్ పెట్టేసి కాలనీ వాళ్ళను ఇబ్బంది పెట్టుకుంటూ దాని మీద దృష్టి పెట్టి ఇక్కడ ఇబ్బంది పెడుతుండ్రు అనేది నాకు వచ్చిన నోటీస్. అక్కడక్కడ మన దగ్గర కొన్ని కాలనీస్లో నేను తీసుకున్న రిపోర్ట్ ఏంటంటే ఆ కాలనీస్లలో కొంత ల్యాండ్ మిగిలిపోయింది. అక్కడక్కడ 2 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలు, 5 ఎకరాలు, 20 ఎకరాలు ఇట్లా ల్యాండ్ ఉంది. దాన్ని చాలా తెలివిగా, ఇంతకుముందు అన్నారు కదా చొప్ప వేస్తేనే పాలిస్తారని, ఆ సొప్ప కోసము ఇదంతా చేస్తున్న అనేది వాస్తవంగా అర్థమైంది. అంటే చాలా కలెక్టర్ ఆఫీస్ పోతే మొత్తం వీళ్ళే ఉంటారు, మీరు అన్నట్టు వీళ్ళే ఉంటారు. ఇదొకటైతే మా దగ్గర ఇంకొకటి కూడా నడుస్తుందండి దందా. అసైన్ ల్యాండ్స్ భయపెట్టించో ఏదో చేసి ఇంకా మీకు ఏది రాదు మీరు ఇచ్చేసేయండి అని చెప్పేసి అసైన్ ల్యాండ్స్ అన్ని అగ్రిమెంట్లు చేసేసుకున్నారు. మహేశ్వరం కందుకూరులో చూస్తే ఒక్కసారి కళ్ళు వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడ కూడా ల్యాండ్ లేకుండా మొత్తం అగ్రిమెంట్ల మీద వెళ్ళిపోయింది. ల్యాండ్ అంతా కూడా పోయింది. మరి ఎట్లా చేసుకుంటారో తెలీదు. అసైన్ ల్యాండ్స్ అనేది తీసేసుకుంటున్నారు. వక్ బోర్డ్ ల్యాండ్స్ అసలు అవి లేవు, ఆ వక్ బోర్డ్ ల్యాండ్స్ తీసేసుకుంటారు. దేవాదాయ భూములు అసలు ఎట్లా అంటే ఒక డేగల్లాగా పడిపోతూ ఉన్నారు. భూములు ఎక్కడుంటే అక్కడ అవి సరిపోవని ఇప్పుడు కాలనీలో హైదరాబాద్ సిటీలో ఒక నాట్ ఓన్లీ నా ఒక్క కాన్స్టిట్యున్సీ కాదు, ఇబ్రాహీంపట్నం కానివ్వండి, ఎల్బీ నగర్ కానివ్వండి, పట్టంచెరు ఏరియాలో కానివ్వండి, ఈ సరౌండింగ్స్లో అంతా కూడా మొత్తం కూడా ఈ కాలనీస్లో వాళ్ళందరూ కూడా 22A పెట్టడంతో ఒక భయాందోళనతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు మీరు 100%. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఏదో నామకే వస్తే 2 రోజులలో చేస్తాం తెలీదా వీళ్ళకు? పెట్టినప్పుడు ప్రభుత్వంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి బాధ్యత ఉండదా? ఏదో రెవెన్యూ మినిస్టర్ మీద దోసేసి, రెవెన్యూ మినిస్టర్ అధికారుల మీద దోసేస్తే ఇదేం పాలన, ఇదేం ప్రభుత్వము? ఎవరికి ఎవరు జవాబుదారీగా ఉన్నారు? ఎవరిని సఫర్ చేస్తున్నారు మీరు? అల్టిమేట్గా ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొన్ని పెద్ద నిర్ణయం తీసుకున్నారు, ముఖ్యమంత్రి గారికి పాత్ర ఉండదా? 100% ఉంటుంది. ముఖ్యమంత్రి గారి నోటీసులో లేకుండా ఇది పెట్టనే లేదు, మంత్రి గారి నోటీసులో లేకుండా అధికారులు ఇది పెట్టరు. ఖచ్చితంగా ప్రభుత్వం నుండి డైరెక్షన్ ఉంటుంది కాబట్టి ఇది చేసి ఉన్నారు. కానీ ఎవరిని ఇబ్బంది పెడుతున్నారనేది ఇప్పటికైనా ఆలోచించుకోవాలి. అదేదో తప్పు జరిపోయింది క్షమించండి అంటే అంత ఈజీగా అయ్యేది కాదు. ఎంతమంది బాధపడి ఉంటారు? ఎన్ని నిద్రలేని రాత్రులు 3-4 నెలల నుండి నడుస్తుంది ఇది. ఈ 1 వీక్ నుండి కాదు, 3-4 నెలల నుండి ఎవరంతలో వాళ్ళు సఫర్ అయిపోయి ఎక్కడంటే అక్కడ పోయి ఎవరికి దండం పెట్టాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో తిరుగుతున్న సందర్భం చూస్తున్నాం. అందరు కూడా మేమేం చేస్తామంటే పాపం మేడం దగ్గరికి పోతే ఏమవుతుంది, 22A కదా అధికారుల దగ్గర పోదాం, ఏం చేద్దాము, దండం పెడదాం, పోదాం. కొంతమంది మధ్యలో బ్రోకర్లు కొంతమంది తిరుగుతున్నారు. ఇదంతా వాస్తవం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏమీ తెలియనట్టు 2 రోజులలో క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పి వెళ్ళిపోయారు, ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ 20 రోజుల దాకా రాడైనా. కానీ ఇక్కడ బాధపడేది ఎవరు? ఖచ్చితంగా సామాన్యులు బాధపడుతున్నారు.
మా కాలనీలలో అయితే 200 గజాలు 300 గజాలు 150 గజాలలో ఇండ్లు కట్టుకొని ఉన్న వాళ్ళే ఉన్నారు. కానీ మీకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడ కూడా భయపడకండి, ఖచ్చితంగా మీ తరఫున ఫైట్ చేయడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్దలు హరీష్ రావు గారు ఇప్పుడు ఏదో చెప్తున్నారో మీకు భరోసా ఇచ్చే ప్రయత్నం. కానీ దాని వెనకాల ఏం జరుగుతుందని కనీసం మతలబ్ తీయండి. మీరు అనుకుంటే ఖచ్చితంగా తీస్తారు. ఎందుకు పెట్టారు ఇన్ని రోజులు? 40 సంవత్సరాల కింద కట్టుకున్న ఇల్లు ఈరోజు మీ కాలనీ 22Aలోకి వచ్చిందంటే సంథింగ్ ఈజ్ దేర్, ఏదో జరుగుతుంది అనేది ఖచ్చితంగా చేద్దాం. సో మరొకసారి మీకు అందరు కూడా మా నాయకులకు కూడా నేను చెప్తాను, వీలుంటే ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర పోయి ధర్నా చేయమంటాను. మొత్తం లిస్టు తీసుకొని మన దగ్గర చాలా ఉన్నాయి. అసలు ఎంఆర్ఓలకి మాకు తెలియదు అంటారు, ఏదేది ఉంది, ఏ సర్వే నెంబర్ ఉంది, ప్రోబిటెడ్ అంటే మాకు తెలియదు అంటారు. మాకు తెలియదు అని చెప్తున్నప్పుడు జనరల్గా సామాన్యుడు పోతే వాళ్ళు ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తారు? ఒక్క అప్లికేషన్ టేబుల్ మీద కొనికే 25 రోజులు పట్టిందని చెప్తున్నారు సోదరులు. ఇట్లాంటి పాపం కింద ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా దీని నుండి బయటపడే వరకు పోరాటం చేద్దాం, మీకు ఇబ్బంది లేకుండా చూద్దామని మరొకసారి తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ అక్క. గౌరవనీయులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, తుల ఉమ గారు, భాస్కర్రావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, కళ్యాణ్ గారు, ఎర్రల శ్రీనివాస్ గారు, ఆదర్శ్ గారు, పాండు గారు, వేదిక మీద ఉన్న న్యాయవాదులు, 22Aలో ఇబ్బంది పడుతున్నాము, మాకు సహాయం చేయండి అని ఈరోజు తెలంగాణ భవన్కు వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం. సో ముందుగా నేను మీ అందరికి ఇచ్చే అష్యూరెన్స్ ఒకటే, మీరు ఆందోళన చెందొద్దు. ఇదంతా కూడా కుట్రతో ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం. దీని వెనుక ఒక దురాలోచనతోని ఉన్నది అనేది మనందరికీ అర్థమవుతా ఉంది. సో ఒక ప్రతిపక్షంగా ఇబ్బందుల్లో ఉండి కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలకు అండగా నిలబడడం మా బాధ్యత. కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం మీకు అండగా ఉంటాం. మీకు మా లీగల్ సెల్ బీఆర్ఎస్ ఇదే తెలంగాణ భవన్లో ఒక లీగల్ సెల్ ఉంటుంది. ఒక 10 మంది న్యాయవాదులు నిరంతరం మీకు అండగా ఉంటారు. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మా లీగల్ సెల్ను మీరు అప్రోచ్ కండి. మా లీగల్ సెల్ అన్ని రకాలుగా మీకు సహాయ సహకారాలు ఉచితంగా అందిస్తుంది. లీగల్ సెల్ సపోర్ట్ కూడా తీసుకోండి. అడ్వకేట్ గారి పేరు ఒక పేరు ఇస్తాను, కళ్యాణ్ గారు, 8125535604 8125535604. కళ్యాణ్ గారు, మీరు ఎప్పుడైనా వారికి ఫోన్ చేయండి. ఒక 10 మంది న్యాయవాదులు ఇక్కడ మీకు అండగా ఉండి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందిస్తారు. మీరు మా బీఆర్ఎస్ లీగల్ సెలే కాదు, గౌరవ శాసనసభ్యులు మేము కూడా నిరంతరం కలెక్టర్లతో కానీ సంబంధిత అధికారులతో మాట్లాడి మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా కూడా మీకు వెన్నంటి ఉంటాం. మీరెవ్వరు కూడా ఈ 30%, 20% ఇవ్వద్దు, అధైర్యపడొద్దు, డిస్ట్రెస్ సేల్స్ చేసుకోవద్దు, మీరు కన్ఫ్యూజన్ కావద్దు. ఈ ప్రభుత్వం మంచి మాట కొద్ది వింటే విన్నది, వినకపోతే ఎంతటి పోరాటమైనా చేస్తాం. ప్రభుత్వం మెడలు వంచి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీగా మేము తీసుకుంటాం. ఇవాళ మీ అందరి బాధలు వింటుంటే నిజంగా హుడా లేఅవుట్, హుడా అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లాట్ కొనుక్కున్నాం, హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లాట్ కొనుక్కున్నాం, లేదా 1980లో 82లో 83లో లేఅవుట్లో ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాం. ఇవాళ సడన్గా ప్రాహిబిషన్లో పెట్టినారు అని మీ ఆవేదన అంతా కూడా చెప్పారు. అంటే 20-30 ఏళ్ళుగా అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతూ ఉన్నాయి. 30 ఏళ్ళుగా లేని ఇబ్బంది రాత్రికి రాత్రి ఎందుకు వచ్చింది అన్నదే సమస్య. 30 ఏళ్ళుగా రానటువంటి ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? కొంతమంది మిత్రులు చెప్పారు 30% అడుగుతున్నారని, 50-50 అడుగుతున్నారని, సొప్పేస్తే పాలు ఇస్తుందని. ఇవన్నీ కూడా అందరికీ అర్థమవుతూ ఉన్నాయి. ఇంకా కొంతమంది మాట్లాడడం ఇష్టం లేక నాకు పేపర్లు ఇచ్చిపోయారు. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అంటే ఎట్లా జరుగుతుంది ప్రభుత్వంలో అని ఒక మిత్రుడు వెనక కూర్చొని పేపర్ ఇచ్చిపోయిండు. బుద్వేల్ విలేజ్ సర్వే నంబర్ 282, 283 అండ్ 284. ఈ బుద్వేల్ విలేజ్లో 30 ఎకరాల భూమి, ఇది వాస్తవానికి 22Aలో ఉంది. ఉండంగా కూడా ఇప్పుడు దాన్ని క్లియర్ చేసి ఆ ల్యాండ్ను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అని చెప్పి ఇక్కడ ఇస్తున్నారు. దిస్ ల్యాండ్ ఈజ్ లొకేటెడ్ బిసైడ్స్ ద గవర్నమెంట్ ఓఆర్ఆర్ ల్యాండ్. ఇది డైరెక్టర్ సర్వే సెటిల్మెంట్ మీద ఒత్తిడి తెచ్చి
క్లియరెన్స్ ఇచ్చారు. దీంట్లో దాదాపు పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల డబ్బులు చేతులు మారి ఈ 30 ఎకరాలు బుద్వేల్లో ఈ ల్యాండ్ క్లియర్ చేసినారని చెప్పి ఒక మిత్రుడు వెనక నుంచి పేపర్ పంపించినారు. ఇంకొక మిత్రుడు ఏదో ఇంకొకటి కూడా ఏది ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ షేర్లింగంపల్లి సర్వే నంబర్ 20/1 ఇది కూడా అదేనా ఇంకోటి సర్వే నంబర్ 20/1 ఇది ఇందులో ఏం చెప్తున్నారంటే ఈ ప్రాపర్టీ 22A ఉందట. SAS ఇన్ఫ్రా GN రావు గారు 22Aలో ఉండగా 22A ఓపెన్ చేసిండ్రు, రిజిస్ట్రేషన్లు అన్నీ చేసిండ్రు. రిజిస్ట్రేషన్లు అయిపోగానే మళ్ళీ మొన్న 10 రోజుల కింద మళ్ళీ 22Aలో పెట్టిండ్రట. ఈ గవర్నమెంటే. సో 22A తీసిండ్రు, రిజిస్ట్రేషన్లన్నీ బిల్డర్కు సాయం చేయడానికి రిజిస్ట్రేషన్లు చేసిండ్రు. బిల్డర్ పని అయిపోయింది, మళ్ళీ వెంటనే 22Aలో పెట్టిండట 10 రోజుల కింద. ఇది మా పరిస్థితి ఏంది సార్ అని చెప్పి ఇందులో కూడా 30% తీసుకున్నారు సార్, పెద్ద ఎత్తున చేతులు మారినాయి అని చెప్పి. ఇది SAS ఇన్ఫ్రా GN రావు గారు తీసింది వాళ్ళే, రిజిస్ట్రేషన్లు చేసింది వాళ్ళే, మళ్ళీ 10 రోజుల కింద పెట్టింది వాళ్ళే. ఇది ఏం జరుగుతుంది అని చెప్పి ఒక మిత్రుడు పేపర్ ఇచ్చిండు. అట్లా ఇంకోటి కూడా ఏదో చెప్తున్నారు. సంగారెడ్డి దగ్గర శిల్పా మోహన్ రెడ్డి గారిదట 22A నుంచి తీసిండ్రు, రిజిస్ట్రేషన్లు చేసిండ్రు. ఇది ముఖ్యమంత్రి గారికి తెలిసి అట్లా తీసిండ్రు అని మళ్ళీ పెట్టించిండట. తీసింది ఎవరు, పెట్టించింది ఎవరు? మంత్రి గారు తీసిండ్రు, ముఖ్యమంత్రి గారు పెట్టించిండట. అంటే మరి ఇప్పుడు పాపం తీసినప్పుడు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంది, మళ్ళీ పెడితే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటే ఏమవుతుంది అనేటువంటిది ఒక ఇష్యూ. సరే, ఇప్పుడు అమీన్పూర్ది కూడా ఒక మిత్రుడు చెప్పింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, మాకు TPR, ఆనంద్ నగర్, KSR కాలనీ దాదాపు 500 ఇండ్లు ఇప్పుడు వాళ్ళన్నీ కూడా 22Aలో పెట్టి కాలనీ వాళ్ళని ఇబ్బంది పెడుతుండ్రు అని చెప్తా ఉన్నారు. జనరల్గా రేవంత్ రెడ్డి గారు ఏమంటాడంటే నేను రియల్ ఎస్టేట్ చేస్తా, పొంగులేటి గారు కూడా అదే చెప్తాడు. మా రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి గారు మాకు రియల్ ఎస్టేట్ బాగా తెలుసు అంటారు. మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచే పైకి వచ్చినాము అంటారు. మరి రియల్ ఎస్టేట్ బాగా తెలిస్తే ప్రజలకు ఏమన్నా మేలు జరగాలనా? ప్రజల ఆస్తులను ఇట్లా కబ్జాలు పెట్టి 22Aలో పెట్టి ప్రజల్ని వేధించడం జరగాలనా? పొంగులేటికి రేవంత్ రెడ్డి గారికి రియల్ ఎస్టేట్ బాగా తెలుసుకోవచ్చు, కానీ బీఆర్ఎస్ నాయకులకు పోరాటాలు బాగా తెలుసు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పోరాడి తెలంగాణ సాధనలో పాల్గొన్న వాళ్ళం మేము. నీకు రియల్ ఎస్టేట్ తెలిస్తే మాకు పోరాటాలు తెలుసు. నువ్వు 22Aలో పెడితే దాన్ని ఎట్లా దించాలనో కూడా బీఆర్ఎస్ నాయకులకు తెలుసు. మేము విడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఇలా వాళ్ళే ఆలోచించుకోవాలి, తక్షణమే ఈ సమస్యను పరిష్కరిస్తారా లేదు ప్రజల పాదాల కింద నలిగిపోతారా, ఇలా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇంత సీరియస్ ఇష్యూ ఇది. ఒక వ్యక్తిదో, ఒక కాలనీదో, ఒక ప్రాంతందో కాదు. హైదరాబాద్ చుట్టూ కొన్ని లక్షల ఎకరాలు, లక్షలాది ప్రాపర్టీలను ఈరోజు 22Aలో తెచ్చినారు. జోక్ ఏంటంటే మీరు గమనించి ఉంటారు, ఓ 10 రోజుల కింద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిండు. పెట్టి ఏమన్నాడు, మా ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఎకరా కూడా మేము 22Aలో పెట్టలేదు అన్నాడు. 10 రోజుల తర్వాత ఏమన్నాడు, నిన్నగాక మొన్న లేలే తప్పైంది, మా ఆఫీసర్లు తప్పు చేసిండ్రు, సారీ అంటుండ్రు. అంటే 10 రోజుల కింద పెట్టలేదంటివి, 10 రోజుల తర్వాత సారీ చెప్తివి. అంటే నువ్వు ఎంత డూప్లికేట్ మాటలు మాట్లాడుతున్నావు ఇవాళ ప్రజలకు అర్థమైతలేదా? నిన్న ఇంకో మంత్రి మాట్లాడిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన ఏమంటాడు నిన్న, నేను 4 నెలల కిందనే చెప్పిన రేవంత్ రెడ్డికి, మా యాదాద్రి జిల్లాలో దాదాపు 40,000 ఎకరాలు 22Aలో పెట్టిండ్రు అని చెప్పి నేను 4 నెలల కిందనే రేవంత్ రెడ్డికి చెప్పిన అంటాడు. మరి నాకు అర్థం కాని ఏంటంటే ఇది ముఖ్యమంత్రికి తెలియకుండా జరగలే కదా. స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మంత్రి గారే చెప్తుండు, 4 నెలల కిందనే నేను రేవంత్ రెడ్డికి చెప్పిన మా యాదాద్రి జిల్లాలో 40,000 ఎకరాలు ప్రాహిబిషన్లో పెట్టిండ్రు, 22Aలో పెట్టిండ్రు అన్నాడు. మరి నిద్రపోతుండా రేవంత్ రెడ్డి? నీ క్యాబినెట్ కొలీగే చెప్పిండు నీకు ఈ భూమి నిషేధిత జాబితాలో 40,000 ఎకరాలు పెట్టిండ్రు. వెంటనే అదే రోజు ముఖ్యమంత్రి స్పందించుంటే, అదే రోజు రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించుంటే ఇదంతా జరుగునా? ఇవాళ ఇన్ని లక్షల మంది ఇలా ఆగమైదురా? అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, రేవంత్ రెడ్డి పొంగులేటి గారు ఇద్దరు కూడబలుకొనే ఇది చేసిండ్రు అని ఇవాళ స్పష్టంగా మనకు అర్థమవుతుంది.
ఇది మనం చెప్పలే, మీ మంత్రే చెప్తుండు, మీ కొలీగ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డే చెప్పిండు 40,000 ఎకరాలు యాదాద్రి జిల్లాలో ప్రాహిబిషన్లో పెట్టిండ్రని 4 నెలల కిందనే నేను రేవంత్ రెడ్డికి చెప్పినా అన్నాడు. అయినా రేవంత్ రెడ్డి ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు, ఎందుకు సైలెంట్గా ఉన్నాడంటే ఇదంతా నీకు తెలిసే జరుగుతుంది అని అర్థమవుతా ఉంది. ఇప్పుడు నీకు తెలియక జరిగింది అనుకో, ఇప్పుడు ఈ మోసం ఏంటంటే ఇక్కడ బాధ కలిగేది ఏంటంటే ఆఫీసర్లు చేసినారు సారీ అంటున్నారు. ఒక ఆఫీసర్కి ఇంత ధైర్యం ఉంటుందా? ఇన్ని లక్షల ఎకరాలు, ఇన్ని జిల్లాల్లో, ఇన్ని కోట్ల ప్రాపర్టీలను నిషేధిత జాబితాలు పెట్టే ధైర్యం ఆఫీసర్లకు ఉంటుందా? రేవంత్ రెడ్డి గారు చీటికి మాటికి చిన్న చిన్న దానికే విజిలెన్స్ ఎంక్వైరీ అంటాడు, సిఐడి ఎంక్వైరీ అంటాడు. మరి దీని మీద ఎందుకు ఎంక్వైరీ చేస్తలేవు? విజిలెన్స్ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ చేసి దీన్ని బయటకు తీయాలి కదా. ఎందుకు ఏ ఎంక్వైరీ ఆదేశిస్తలేవు? కోట్లాది మంది ప్రజలు ఇలా నిద్ర లేకుండా చేసినావు నువ్వు. ఈ తమ్ముడు చెప్పిండు కదా ఇప్పుడు పాపం రాజేషు, ఇంకొక తమ్ముడు శ్రీనివాసు, వాళ్ళ పరిస్థితి ఏందో మనం చూసినాం. ఇంట్లో ఆడోళ్ళు పరిశాన్ చేస్తుండ్రు, ఇదెందుకు గొన్నవాన్ని లొల్లి పెడుతుండ్రు అంటుండ్రు శ్రీనివాస్. అంటే ఎన్ని కుటుంబాలు ఎంత టెన్షన్ పడుతున్నాయి. రేవంత్ రెడ్డి నిజంగా నీకు సంబంధం లేకపోతే తక్షణమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి బర్తరఫ్ చేయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బర్తరఫ్ చేసి మొత్తం ప్రాపర్టీలు మళ్ళీ యథావిధిగా తీసుకురా. ఆయన ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు? ఇప్పుడు ఏమంటున్నారు? ప్రజలు పోయి దరఖాస్తులు పెట్టుకోవాలి, ప్రజలు పోయి ఆఫీసులలో అప్లికేషన్లు పెట్టుకోండి. అప్లికేషన్లు పెడితే రాజేష్ దరఖాస్తు పెడితే 25 రోజుల దాకా ఎంఆర్ఓకే చేరలేదు. మా రెడ్డి గారు చెప్పిన అప్లికేషన్ పెడితే కలెక్టర్ ఆఫీస్కి పోతే సొప్పేయమంటుండు. కలెక్టర్ యుఎల్సి ఆఫీస్కు 25 సార్లు పోతే ఎందుకు తిరుగుతున్నారు, మా దగ్గర రావద్దు పోండి అంటున్నారు. అప్లికేషన్లకు విలువే లేకుండా అయిపోయింది ఈ ప్రభుత్వంలో. ఇప్పుడు పెట్టింది మీరు, ప్రాహిబిషన్లో పెట్టింది మీరు, ఏ భూములు పెట్టినరో మీకు తెలుసు. మరి ఆ భూములను తీసేయండి. దానికి ప్రజలను ఎందుకు గోసపుచ్చుకుంటున్నారు? ప్రజలు వాళ్ళ వ్యాపారాలు ఆఫీసులకు పోకుండా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుడెందుకు, ఈ లంచాలు ఎందుకు, ఈ పర్సంటేజ్లు ఎందుకు, ఈ కమిషన్లు ఎందుకు, ప్రజలను ఎందుకు గోసపుచ్చుకుంటున్నారు? నిజాయితీ ఉంటే తక్షణమే మీరు ఏ భూములైతే ప్రాహిబిషన్లు పెట్టినరో మీకు తెలుసు. మీరే పెట్టినరు. డిసెంబర్ 2025లో పెట్టినారు, కొన్ని ఈ మధ్య కాలంలో పెట్టినారు. ఏవైతే అన్యాయంగా ప్రజల ఆస్తులను మీరు 22Aలో పెట్టినరో వాటిని యథావిధిగా తొలగించండి. దానికి ప్రజల ఉసురు ఎందుకు పోసుకుంటున్నారు? ప్రజలను ఆఫీసుల చుట్టూ తిరుగుడు, ప్రజల సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు? ఏవి పెట్టినరో వాటిని తొలగించే బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి నేను ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. అండ్ అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా నిజాయితీ రుజువు చేసుకోవాలి. నీకు ఇందులో భాగస్వామ్యం లేకపోతే తక్షణమే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలి. బాధ్యులైన అధికారుల మీద కూడా వెంటనే చర్య తీసుకోవాలి. ఈ భూములన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతా ఉన్నాం. అంటే ఇందులో ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది, ఇవాళ ఇది రేవంత్ రెడ్డికి తెలియకుండా జరిగింది అయితే కాదు అనేది అర్థమవుతా ఉంది. నిజం చెప్పాలంటే ఇలా A1 రేవంత్ రెడ్డి, A2 పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీరిద్దరు బాధ్యులే. ఇలా మీరు ఇద్దరు కలిసి చేసిందే ఇది. లేకపోతే రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించాడు? 4 నెలల కింద కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పంగానే నువ్వు స్పందించి ఉంటే ఇవాళ ఇంత ఇబ్బందులు ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చి ఉండేటి కావు కదా. ఇవాళ ఇది ఒక తుగ్లక్ ప్రభుత్వం లాగా మారిపోయింది. అసలు ఏది ఇడిచిపెట్టలేరు. ఒకవైపు ఇప్పుడే సబితక్క చెప్పినట్టు ప్రభుత్వ భూములన్నీ లాక్కుంటున్నారు, అసైన్డ్ భూములు లాక్కుంటున్నారు, HMDA TGIC భూములు అమ్ముకుంటున్నారు. చివరికి ఇప్పుడు ప్రజల ఆస్తులు పట్టా భూములను కూడా ఇలా వసూళ్ల దందాకు తెరలేపి 20TA కింద తెచ్చిండ్రు. అంటే గవర్నమెంట్ భూములేమో అమ్ముడు, అసైన్లు భూములేమో లాక్కునుడు, ప్రజల ఆస్తులు పట్టా భూముల మీద కూడా 22A పెట్టి వసూళ్లకు తెగబడ్డటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి ఈ మధ్య ఒకసారి మాట్లాడండి, మీరు చూసిందో లేదో, ఎకరాల్లో కొని గజాల చొప్పున బకరాలకు అమ్మడమే మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మా కాంగ్రెస్ నాయకులు చేస్తున్న పని అని మొన్న కొడంగల్లో మాట్లాడిండు. ఎకరాలలో కొంటున్నాం, గజాలల్లో బకరాలకు అమ్ముతున్నారు. తాండూరులో మాట్లాడిండా? తాండూరు ఎమ్మెల్యే ఉంటే తాండూరు ఎమ్మెల్యేని పట్టుకొని ఎకరాలలో కొంటుండ్రు, గజాలల్లో బకరాలకు అమ్ముతుండ్రు మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్నాడు. అంటే ఈ ప్రభుత్వ పనితీరు ఎట్లుందో మనకు అర్థమవుతా ఉంది. ఇదేనా అంటే మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మీ కాంగ్రెస్ నాయకులు
ఏం చేస్తుండో రేవంత్ రెడ్డి స్వయంగా ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్పిండు. అదొకటి హిల్ట్ పాలసీ తెచ్చిండ్రు. ఆ హిల్ట్ పాలసీ తెచ్చి హైదరాబాద్ చుట్టూ ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టుడు, ఉన్న ఇండస్ట్రీస్ ఉన్న భూములన్నీ కూడా పెద్ద ఎత్తున అక్కడ కూడా పర్సంటేజ్లకు అవినీతికి హిల్ట్ పాలసీ మీద పేరిట కూడా ఇవాళ పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ మేడ్చల్ రంగారెడ్డి జిల్లా ప్రజలు హాయిగా గుండె మీద చేసుకొని నిద్రపోయే పరిస్థితి లేదు. ప్రజలకు నిద్రలేని రాత్రులు గడిపే పరిస్థితి తెచ్చినారు మీరు. ఇవాళ మొత్తంగా ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ కూడా కోరేది ఒకటే, ఈ దరఖాస్తుల పేరిట మీ సేవా సెంటర్ల చుట్టూ ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరగరు. ఇది ప్రభుత్వం చేసిన తప్పిదనం, మీరు చేసిన కుట్ర గనక ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా మీరే సూమోటోగా తక్షణమే వీటన్నిటిని తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అండ్ ఆన్లైన్ పెట్టండి, పబ్లిక్ డొమైన్లో పెట్టండి, ఏవి తొలగించిండ్రు ఏవి తొలగించలేదో పెట్టండి. ఇలా పరిస్థితి ఏంటంటే భూభారతిలోకి వెళ్ళి ఆన్లైన్లో చూసే ప్రయత్నం చేస్తే దిస్ సైట్ ఈజ్ డౌన్, సైట్ కరెక్షన్లో ఉంది, త్వరలో అప్లోడ్ చేస్తాం అంటే ఆ వివరాలే లేకుండా మాయం చేసి పరిస్థితి. చాలా వివరాలు దొరుకుతలేవు. కొన్ని సర్వే నెంబర్లకు పోయి భూభారతి ఆన్లైన్లో చూసే ప్రయత్నం చేస్తే దాన్ని కనబడకుండా మాయం చేసి పడేసిండ్రు. ఎందుకు చేసిండ్రు మరి? ఏ తప్పు చేయని వాళ్ళు అయితే, నిజాయితీ గల వాళ్ళు అయితే దాన్ని ఆ సైట్ను ఎందుకు మాయం చేస్తున్నారు? ఎందుకు కొన్ని గ్రామాలు సర్వే నంబర్లు, కొన్ని ఏరియాలు, కొన్ని పట్టణాలే మాయం చేసి పడేసిండ్రు? మీరు అంత పారదర్శకంగా ఉంటే అంత ఆన్లైన్లో ఉండాలి కదా. ఇది ఈ రకంగా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇలా ప్రభుత్వాన్ని కూడా కోరేది ఏంటంటే మీరు ఏ భూములు తొలగిస్తున్నారు, ఏ భూములు పెడుతున్నారు అనే విషయం పబ్లిక్ డొమైన్లో పెట్టండి. అన్యాయంగా ప్రజల ఆస్తులు, ఇప్పుడు 2008లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు సీలింగ్ ఎత్తేసినారు. 2008లో సీలింగ్ ఎత్తేస్తే కొన్ని వేల ఎకరాలు కాలనీలు అయినాయి, లేఅవుట్లు అయినాయి, ఇళ్ళు కట్టుకున్నారు. 2008 కంటే ముందు అది సీలింగ్ ఉన్నదని ఇప్పుడు ప్రాహిబిషన్లో పెట్టుడైంది. సీలింగ్ యాక్ట్ రద్దయింది, ఆ భూములు పట్టా భూములుగా మారినాయి, హెచ్ఎండిఏ లేఅవుట్ వచ్చింది, ప్రజలు డబ్బులు కట్టి జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు 2008 కంటే ముందు ఇది సీలింగ్ ఉండే అని ఇవాళ సీలింగ్లో పెడితే ఇది కేవలం ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఇంకోటి కాదు. హైదరాబాద్ జిల్లా మొత్తం భూభారతిలో ఇవాళ కనబడతలేదు, మాయం చేసేసిండ్రు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఈజ్ నాట్ షోయింగ్. ఎందుకు? మీరు తప్పు చేసిండ్రు కనుక మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మొత్తం హైదరాబాద్ జిల్లానే మాయం చేసి పారేసిండ్రు భూభారతిలో. ఇవన్నీ కూడా ఇట్లా జరుగుతూ ఉన్నాయి. బట్ ఏది ఏమైనా మీరు ఎవ్వరు టెన్షన్ పడొద్దు. వీఆర్ ఆల్ విత్ యూ. ఒక రోజా 2 రోజులా చూద్దాం, అవసరమైతే పెద్ద ఎత్తున ప్రజా పోరాటానికి సిద్ధం చేద్దాం. మనం ముఖ్యమంత్రి ఇల్లే ముట్టడిద్దాం. ఇవాళ ఇందులో 2 దారాలు, ఒకటి ఏ భూములు అయితే నిషేధిత జాబితాలో పెట్టిందో అవి వెంటనే రిస్టోర్ కావాలి. దరఖాస్తుల పేరిట, ఫీజుల పేరిట ప్రజల్ని వేధించొద్దు. 2, ఈ తప్పుకు లక్షలాది మంది ప్రజలను గోసబుచ్చడానికి కారకులు ఎవడో తేలాలే, వారి మీద వెంటనే చర్య తీసుకోవాలి, పొంగులేటిని వెంటనే డిస్మిస్ చేయాలనేది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే భవిష్యత్తులో ఇంకెవరు ఇలాంటి తప్పు చేయొద్దు. అది అధికారులైనా మంత్రి అయినా జవాబుదారీతనం ఉండాల్సిందే, వారి మీద చర్య తీసుకోవాల్సిందే.